క్రియేట్ బ్రాంచ్. ఓకే, క్రియేట్ బ్రాంచ్ కొడితే యాజ్ ఇట్ ఈస్ గా మీకు చూడండి మొత్తం క్రియేట్ అయిపోయింది కదా. మెయిన్ బ్రాంచ్ నుంచి ఇప్పుడు మనము అది T8 చూడాలంటే కింద ఉంటుందా కాపీలో? ఇక్కడ మీరు ఏ బ్రాంచ్ లో కావాలంటే ఆ బ్రాంచ్ లో ఇచ్చుకోవచ్చు అనమాట. మాస్టర్ బ్రాంచ్ లో కానీ ఏ బ్రాంచ్ లో కానీ అలాగా. ఓకే, నేను రాసే కోడ్ అంతా మాస్టర్ బ్రాంచ్ లో ఉంటుంది. ఓకే, ఇప్పుడు మీరు ఏం చేయాలంటే ఇప్పుడు ఉంది కదా, ఓకే ఇక్కడికి వచ్చి ఫస్ట్ ఇప్పుడు బ్రాంచ్ క్రియేట్ చేస్తాం కాబట్టి ఫుల్ తీసుకోవాలి. ఫుల్ తీసుకొని ఓకే ఇక్కడ కింద మాస్టర్ ఉంది చూడండి, దాంట్లోకి వెళ్ళి ఇక్కడ మీకు బ్రాంచెస్ అన్ని కనపడుతున్నాయి చూడండి. ఇక్కడ మాస్టర్ లో టీచర్ అనేసి దీంట్లోకి వెళ్ళి మీకు మీ బ్రాంచ్ లోకి వెళ్ళేసి చెక్అవుట్ కొట్టారంటే ఇది చెక్అవుట్ అయిపోతుంది అనమాట మీ బ్రాంచ్ లోకి. ఇప్పుడు దీంట్లో మీరు అంతా ప్రోగ్రామ్స్ రాసుకోవచ్చు. ఫస్ట్ మాస్టర్ బ్రాంచ్ నే క్లోన్ చేసుకోండి. ఓకే, క్లోన్ చేసుకోండి, ఇంపోర్ట్ చేసుకోండి. చేసుకున్న తర్వాత అన్ని బ్రాంచెస్ క్లోన్ అయిపోతాయి. ఒక బ్రాంచ్ క్లోన్ చేసుకోండి URL తో. ఓకే, అప్పుడు ఇక్కడికి వచ్చి లోకాలోకి వచ్చి ఓకే మాస్టర్ మీకు ఏ బ్రాంచ్ కావాలో ఆ బ్రాంచ్ సెలెక్ట్ చేసుకొని చెక్అవుట్ కొట్టారంటే ఆ బ్రాంచ్ లో చెక్అవుట్ అవుతుంది. ఓకే, ఇప్పుడు ఏదైనా ఒకవేళ సపోజ్ నేను ఏదైనా చేస్తుంటే మీ దాంట్లోకి వెళ్ళి డౌట్ చూసుకొని చేయొచ్చు అన్నమాట. అలా వెళ్ళారంటే ఇప్పుడు రాసిన కోడ్ అంతా పోతుంది అనమాట. మీరు ఏదైనా కోడ్ ఏదైనా వేరే బ్రాంచ్ లో స్విచ్ అవ్వాలి అనుకున్నప్పుడు ఇప్పుడు రాసిన కోడ్ అంతా గిట్ హబ్ లో మీ బ్రాంచ్ లో కమిట్ చేసేయండి. కమిట్ చేసేసిన తర్వాత పుష్ చేసిన తర్వాత మనము వేరే దాంట్లోకి వెళ్ళి చెక్ చేసుకోవచ్చు. రియల్ టైమ్ లో ఇట్లానేనా? అంతే, రియల్ టైమ్ లో కూడా ఇంతే. ఓకేనా, సో ఇలా అప్లోడ్ చేసుకుని అప్లికేషన్ తీసుకుంటే అర్థమవుతుంది కదా అని అందుకు అడుగుతున్నాను. దీంట్లోనే ప్రాక్టీస్ చేయండి, బ్రాంచెస్ క్రియేట్ చేసుకుని మీరు అందరూ. అంటే మళ్ళీ ఎవరి పేరు మీద అవుతుంది? మీ నేమ్స్ తో మీ బ్రాంచెస్ అందరూ ప్రతి ఒక్క నేమ్ తో ఒక బ్రాంచెస్ క్రియేట్ చేసుకొని దాంట్లో ప్రాక్టీస్ చేసుకోండి. మెర్జీ రీబేస్ అంటే మనము క్రియేట్ చేసుకుంటామా? రీబేస్ అంటే మొత్తం దాంట్లో బ్రాంచ్ ఆన్ టాప్ ఆఫ్ ఇన్కమింగ్ చేంజెస్. రీబేస్ అంటే మొత్తం గిట్ హబ్ సర్వర్ లో ఉంటుంది కదా, అక్కడ ఉండేదంతా మీ లోకల్ సిస్టమ్ లో అప్డేట్ అయిపోతుంది అనమాట. ఇప్పుడు నేను దాంట్లో పుష్ చేశాను అనుకోండి, ఈ రోజు చెప్పిన కోడ్ అంతా మీరు రీబేస్ నేను చేసి మీ దాంట్లోకి వచ్చేస్తుంది అలాగా. మెయిన్ సర్వర్ లో చేంజెస్ ఉంటే మనం అప్డేట్ చేసుకోవచ్చు అని. మెర్జ్ అంటే మనం చేసి మీ మెయిన్ సర్వర్ లోకి వెళ్తాయినా? మెర్జ్ అనేది ఎప్పుడు చేయొద్దండి. మెర్జ్ కాన్ఫ్లిక్ట్ అది చాలా డేంజర్. ఎప్పుడు కానీ రీబేస్ అంతే. అంటే ఇన్కమింగ్ చేంజెస్ ఇంటూ కరెంట్ మెర్జ్ ఎప్పుడు చేయొద్దండి, ఓన్లీ రీబేస్ సెలెక్ట్ చేసుకొని చేయాలి. ఓకే, సో మాస్టర్ బ్రాంచ్ మీరు ఫస్ట్ చెక్ చేసుకోవాలి. నా మెయిన్ బ్రాంచ్ లో ఏ చేంజెస్ చేయకూడదు. ఫస్ట్ మీరు ఏ చేంజెస్ చేయాలన్నా మీ బ్రాంచ్ లో ఉన్నారా లేదా చూసుకొని తర్వాత అక్కడ చేంజెస్ చేసుకోవాలి. మాస్టర్ లో చేంజ్ చేయొద్దండి. సో we'll go to another concept, broken links. Amazon. ఓకే, ఈ అమెజాన్ పేజ్ లో
నాకు టోటల్ నెంబర్ ఆఫ్ లింక్స్ ఎన్ని ఉన్నాయి, ఆ లింక్స్ వర్క్ అవుతున్నాయా లేదా నేను చెక్ చేయాలన్నమాట, టెస్ట్ చేయాలి. ఎలా టెస్ట్ చేస్తావు? యాంకర్ ట్యాగ్ తీసుకొని ఎన్ని లింక్స్ ఉన్నాయని చెక్ చేసుకుంటాము. బై డాట్ ట్యాగ్ నేమ్ యాంకర్ లింక్ డిస్ప్లే అవుతుంది. తర్వాత అవి ఎన్ని లింక్స్ ప్రాపర్ గా వర్క్ అవుతున్నాయి, ఎన్ని వర్క్ అవ్వట్లేదు చెక్ చేయాలి. ఓకే. ఓకే, ఎలా చేస్తా చెప్పు. చెక్ లిస్ట్ లాగా కన్వర్ట్ చేసుకొని గెట్ చేసి క్లిక్ చేసుకుంటా వెళ్తే ఒక్కొక్కటి క్లిక్ చేయాలంటే ఎంత టైం పడుతుంది? ఒక్కొక్కటి క్లిక్ చేసి హైలైట్ చేయాలంటే ఇప్పుడు ఇన్స్పెక్ట్ లో // కొట్టాలనుకోండి, చాలా మస్తు వస్తాయి వీటిలో. // 385 లింక్స్ ఉన్నాయి ఈ ఒక్క పేజ్ లోనే. ఓకే, సో ఇవన్నీ వర్క్ అవుతున్నాయా లేదా ఎలా చెక్ చేయాలి? చూడండి, ఈ పేజ్ లో ఇన్ని లింక్స్ ఉన్నప్పుడు ఇన్ని లింక్స్ మీద ఒక్కొక్కటి మాన్యువల్ గా వెళ్ళి క్లిక్ చేసి చెక్ చేయడం అనేది ఎంత టైం పడుతుంది? చాలా టైం పడుతుంది కదా. ఇన్ని ఉన్నప్పుడు ఒక లింక్ దగ్గర మాన్యువల్ గా వెళ్ళి దాన్ని క్లిక్ చేసి ఈ లింక్ వర్క్ అవుతుందా లేదా చెక్ చేయాలంటే చాలా టైం పడుతుంది. అలా చేయకుండా ఇప్పుడు ఈ పేజ్ ఒక పేజ్ లోనే నాకు 388 లింక్స్ ఉన్నాయి. ఇప్పుడు నేను వేరే పేజ్ లోకి వెళ్ళాను అనుకోండి, బెస్ట్ సెల్లర్స్, ఇక్కడ మళ్ళీ వేరే లింక్స్ ఉంటాయి. ఓకే, ఇక్కడ వెళ్ళానంటే మళ్ళీ ఇక్కడ వేరే లింక్స్ ఉంటాయి. ఇట్లా డిఫరెంట్ లింక్స్ ఉంటాయి అన్నమాట. ఇప్పుడు మొత్తం అప్లికేషన్ లో ఒక 1000-2000 లింక్స్ ఉన్నాయి అనుకోండి. ఇన్ని లింక్స్ నేను టెస్ట్ చేయాలంటే ఎంత టైం పడుతుంది? ఒక 1 వీక్ టైం పడుతుంది అన్నమాట. ఓకే, సో ఇంత టైం పట్టినప్పుడు ఎంత టైం వేస్ట్? ఇప్పుడు నుంచి మన సింపుల్ ప్రోగ్రామ్ రాసుకొని ఇన్ని లింక్స్ ఒక జస్ట్ 3 మినిట్స్ లో టెస్ట్ చేసేయచ్చు పర్ఫెక్ట్ ఈ లింక్ వ్యాలిడ్ లింకా కాదా అనేసి. ఓకేనా? సో ఎలా టెస్ట్ చేస్తాం చూడండి. Okay. This on the generic steps. Okay. Amazon broken. So ఏం చేయాలి ఇప్పుడు చెప్పండి. I navigate to Amazon URL. I validate all the broken links in a page. Okay. ఎలా చేస్తాను చెప్పండి. ఇప్పుడు నెక్స్ట్ ఏం చేయాలి? లూప్ అవుట్ రాసుకోవాలి. ఓకే, ఓకే, నెక్స్ట్ ఇక్కడ కూడా మెథడ్ రాసుకొని సరే ఇప్పుడు ఇక్కడ గెట్ చేసేద్దాం. వెబ్ డ్రైవర్ డాట్ గెట్ అమెజాన్ URL amazon.com. ఓకే, సో URL చేసుకున్నాం. నెక్స్ట్ స్టెప్ ఏం చేయాలి? చెప్పండి. దీనికి స్టెప్ రాయాలి. ఓకే, లూప్ అవుట్
ఓకే, నెక్స్ట్ ఏం చేయాలి? స్టెప్ ఇంప్లిమెంటేషన్. స్టెప్ ఇంప్లిమెంటేషన్ లోకి వెళ్ళి దాన్ని ఇంప్లిమెంట్ చేయాలి కదా. స్టెప్ ఇంప్లిమెంటేషన్ లోకి వెళ్ళి రేట్ ఆల్ బ్రోకర్ లింక్స్ అనే పేజ్, దీన్ని ఇంప్లిమెంటేషన్ చేయండి. ఇక్కడ జనరేట్ స్టెప్స్ ఇంటిలో ఓకే. సో ఇప్పుడు బ్రోకన్ లింక్స్ అంటే ఇప్పుడు నెంబర్ ఆఫ్ లింక్స్ లో మనకి ఏ లింక్ వర్క్ అవ్వట్లేదు, వర్క్ అవ్వని లింక్ ని మనం బ్రోకన్ లింక్ అంటాం అన్నమాట. ఓకేనా? సో ఈ లింక్స్ ని ఎలా టెస్ట్ చేస్తాం జాగ్రత్తగా చూడండి. ఓకే, సో ఇప్పుడు మనం డ్రైవర్ డాట్ ఫైండ్ ఎలిమెంట్స్ బై డాట్ ఎక్స్పాత్ లేకపోతే ట్యాగ్ నేమ్ ఆఫ్ ఏం రిటర్న్ చేస్తుంది? ఫైండ్ ఎలిమెంట్స్ వెబ్ డ్రైవర్ డాట్ ఫైండ్ ఎలిమెంట్స్ బై డాట్ ట్యాగ్ నేమ్ పేజ్ ఆబ్జెక్ట్ లో వస్తుంది. ఇక్కడ రాసేద్దాం. ఇది ఓన్లీ ఒక్క వాల్యూనే కాబట్టి ఇక్కడ రాసేసిన ప్రాబ్లం. బై ట్యాగ్ నేమ్ ఆఫ్ ఏ, ఇదేం రిటర్న్ చేస్తుంది మనకు? లిస్ట్ ఆఫ్ లిస్ట్ ఆఫ్ వెబ్ ఎలిమెంట్స్. ఓకే, లింక్స్ ఈక్వల్ టు డ్రైవర్ డాట్ ఫైండ్ ఎలిమెంట్ బై డాట్ ఎక్స్పాత్ ఆఫ్ ఏ. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు ఏం చేయాలి? దీంట్లోంచి యాక్టివ్ లింక్స్ ని సెపరేట్ చేయాలన్నమాట. అవునా కదా? యాక్టివ్ లింక్స్ అంటే ఎలా చేస్తాం? ఇప్పుడు కొన్ని లింక్స్ చూసారంటే ఇప్పుడు మనకి లింక్స్ అనేది ఏ అట్రిబ్యూట్ అవుతుంది? హెచ్ఆర్ఈఎఫ్ లో మనకి లింక్స్ ఉందన్నమాట. ఓకేనా? కొన్నిటికి ఇక్కడ హెచ్ఆర్ఈఎఫ్ https:// లింక్ ఉంది కదా, కొన్నిటికి లింక్ ఉండదు. అప్పుడు హెచ్ఆర్ఈఎఫ్ నల్ ఉంటుంది అన్నమాట. సో హెచ్ఆర్ఈఎఫ్ నల్ ఉన్న వాటి అన్నిటిని సపరేట్ చేస్తారు మనం. ఓకే, మనకు ఓన్లీ లింక్స్ ఉన్న ఇవి మాత్రమే తీసుకోవాలి కదా. హెచ్ఆర్ఈఎఫ్ లింక్ ఉన్న వాటినే తీసుకోవాలి మనం, నల్ ఉన్న వాటిని తీసుకోకూడదు. ఓకే, సో ఇప్పుడు మనకి లింక్స్ అన్ని దేంట్లో ఉన్నాయి? ఉన్నాయి. దీంట్లోంచి హెచ్ఆర్ఈఎఫ్ నల్ ఉన్న వాటిని ఎలా సపరేట్ చేస్తాం? ఫర్ int I equals to 0, I less than links dot size I plus. ఓకే, ఏం చేయాలి? ఒక యాక్టివ్ లింక్స్ అనేది ఒక లిస్ట్ క్రియేట్ చేసుకున్నాం. లిస్ట్ ఓకే, లిస్ట్ ఈక్వల్స్ టు లిస్ట్ ఆఫ్ వెబ్ ఎలిమెంట్ యాక్టివ్ లింక్స్ ఈక్వల్ టు ఓకే న్యూ లింక్డ్ లిస్ట్ క్రియేట్ చేసుకుందాం. ఓకే, యాక్టివ్ లింక్స్. సో ఇప్పుడు కండిషన్ ఏం రాస్తాం? ఇఫ్ లింక్స్ డాట్ గెట్ ఇండెక్స్ ఆఫ్ ఐ డాట్ గెట్ ఏం చేయాలి? గెట్ అట్రిబ్యూట్ ఆఫ్ హెచ్డిఎఫ్. అవునా కదా? హెచ్ఆర్ఈఎఫ్ ఓకే, గెట్ అట్రిబ్యూట్ ఆఫ్ హెచ్డిఎఫ్ నాట్ ఈక్వల్ టు నల్ అయితే అప్పుడు ఏం చేయాలి చెప్పండి? యాక్టివ్ లింక్స్ డాట్ యాడ్ మేము యాడ్ చేయాలి లింక్స్ డాట్ గెట్ ఇండెక్స్ ఆఫ్ ఐ కదా. అంతేనా? ఏం చేసాం? మొత్తం ఈ లింక్స్ అంతా ఇటరేట్ చేసి దీంట్లో హెచ్ఆర్ఈఎఫ్ నల్ ఉన్న వాటిని వాటిని దీంట్లో యాడ్ చేసాం అన్నమాట. అంటే ఇప్పుడు దీంట్లో ఏమున్నాయి? వ్యాలిడ్ లింక్స్ మాత్రమే ఉన్నాయి. అవునా కదా? ఓకే, సో ఇప్పుడు మనం ఏం చేయాలి? మొత్తం యాక్టివ్ లింక్స్ దీంట్లో ఉన్నాయి.
ఇప్పుడు మనం ఒక్కొక్క లింక్ ని హిట్ చేయాలన్నమాట. ఒక్కొక్క లింక్ ని హిట్ చేస్తాం, హిట్ చేసి రెస్పాన్స్ తెచ్చుకొని వ్యాలిడేట్ చేస్తాం. చూడండి ఇది చేస్తాం. ఇది కొంచెం క్రిటికల్ గా ఉంటుంది, సింటాక్స్ జాగ్రత్త చూడండి. ఓకే, ఫర్ ఇప్పుడు ఏ లిస్ట్ ని ఇటరేట్ చేయాలి ఇప్పుడు మనం? యాక్టివ్ లింక్స్. యాక్టివ్ లింక్స్ ని ఇటరేట్ చేయాలి. ఫర్ ఇంట్ ఈక్వల్ టు 0, i less than యాక్టివ్ లింక్స్ డాట్ ఏంటి 5. సైజ్ i ప్లస్ ఓకే. సో ఇప్పుడు కండిషన్ అన్నమాట. ఓకేనా? సో ఇప్పుడు మనకు హెచ్డిఎఫ్ లో కొన్ని చోట్ల ఏంటంటే జావా స్క్రిప్ట్ అని కొన్ని చోట్ల ఉంటుంది. జావా స్క్రిప్ట్ చూడండి, టెక్స్ట్. HTML ట్యాగ్ ఏ ఉంటాయి అన్నమాట కొన్ని చోట్ల. ఇదిగోండి ఇదిగోండి హెచ్డిఎఫ్ ఈక్వల్ టు లింక్ లేకుండా జావా స్క్రిప్ట్ చూడండి, అవునా కదా? సో దీన్ని కూడా మనం క్లిక్ చేయకూడదు, క్లిక్ చేశారు ఇప్పుడు. ఓకేనా? సో ఇప్పుడు దీన్ని ఏం చేయాలి? చెప్పండి. ఇక్కడ నాట్ ఈక్వల్ టు నల్ అండ్ ఇక్కడ ఒక కండిషన్ పెట్టుకుంటాం. సేమ్ మళ్ళీ అదే పెట్టుకుంటాం. నల్ ఆర్ అన్నమాట, ఆర్. ఓకే, ఏం చేయాలి? యాక్టివ్ లింక్స్ డాట్ get index of i dot get attribute of href dot contains okay JavaScript. any JavaScript. JavaScript అయితే ఏం చేయాలి ఇప్పుడు? చూడండి, నల్ ఉన్నా అండ్ ఇది ఉన్నా, ఓకే. జావా స్క్రిప్ట్ ఉంటే యాడ్ చేస్తామా, జావా స్క్రిప్ట్ లేకపోతే యాడ్ చేయాలి మనం దీంట్లో యాక్టివ్ లింక్స్ లో? యాడ్ చేయమన్నారు. అప్పుడు నాట్ కండిషన్ పెట్టాలి, అంతే కదా? కంటైన్ ఏదైనా హెచ్డిఎఫ్ డాట్ కంటైన్స్ జావా స్క్రిప్ట్ ఉంటే యాడ్ చేయకూడదు, లేకపోతే యాడ్ చేయాలి. కాబట్టి నాట్ కంటైన్స్ జావా స్క్రిప్ట్ అయితే మనం యాడ్ చేస్తున్నాము, అవునా కదా? ఇప్పుడు నాకు నల్ ఉన్నవి జావా స్క్రిప్ట్ ఉన్నవి ప్రింట్ అవ్వాలంటే అవి నాట్ ఈక్వల్ తీసేస్తే ప్రింట్ అవుతుంది అంటే అవుతాయి కదా. ఓకే, సో ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఫస్ట్ లింక్స్ అన్ని ప్రింట్ చేసేద్దాం, మనకి యాక్టివ్ లింక్స్ అన్ని కూడా. ఓకే, సో ఫర్ యాక్టివ్ లింక్స్ డాట్ ఫర్ ఈచ్ మీరు నార్మల్ ఫర్ లూప్ రాసుకోవచ్చు. సిస్టమ్ డాట్ అవుట్ డాట్ println ఈ డాట్ గెట్ attribute of itself. ఓకే, సో ఇప్పుడు దీన్ని రన్ చేద్దాం. అంటే జస్ట్ ఇక్కడ సిస్టమ్ డాట్ అట్లా ప్రింట్ అవ్వా? మీది మొత్తం ఫర్ లూప్ అన్నమాట, ఇది మొత్తం అట్రాక్ట్ చేయడానికి ఇలా ఫర్ లూప్. ఫర్ మీరు నార్మల్ ఫర్ ఇంట్ ఈక్వల్ టు 0 ఇలా లిస్ట్ డాట్ సైజ్ i ప్లస్ ప్లస్ సిస్టమ్ డాట్ ఇలా రాసుకోవచ్చు. నేను లాంబ్డా ఎక్స్ప్రెషన్ యూజ్ చేసి రాస్తాను అన్నమాట, సింపుల్ ఒక లైన్ లో. ఓకే, నార్మల్ ఇది ఫార్ లూపే. ఓకేనా? జస్ట్ ఫార్ లూప్ యూజ్ చేసి నేను వాల్యూని ప్రింట్ చేస్తున్నాను అంతే. ఓకే, టోకెన్ లింక్స్ ఎడిట్ అప్లై, ఓకే, రన్. ఏంది ఇది?
null pointer exception. Okay, sorry. And the string is null. String ఎక్కడ null ఉంది? ఇది ఇక్కడ పెట్టకూడదు అయితే కింది తీసుకొద్దాం. లింక్స్ అన్ని ప్రింట్ అవుతుంది. ఓకే, మనకు లింక్స్ అన్ని ప్రింట్ అయిపోయి చూడండి. ఇప్పుడు ఎన్ని లింక్స్ ఉన్నాయో అన్ని లింక్స్ మనకు ప్రింట్ అయిపోయాయి అన్నమాట. అవునా కదా, వ్యాలిడ్ లింక్స్. దీంట్లో చూసారంటే కొన్ని చోట్ల జావా స్క్రిప్ట్ ఉంది. ఫైండ్ చేద్దాం. జావా స్క్రిప్ట్ ఒకటి. ఓకే, సో ఇప్పుడు మన కండిషన్ ఎక్కడ రాస్తాం అంటే ఓకే, సో లింక్స్ అన్ని ఇక్కడ ప్రింట్ చేసేసాం. సో మనకు పర్ఫెక్ట్ గానే వర్క్ అవుతుంది అనమాట. ఇప్పుడు మళ్ళీ ఫర్ లూప్ రాసి ఇక్కడ రాద్దాం href కండిషన్. ఓకే, ఫర్ int I equals to 0, I less than active links dot size I plus plus. ఓకే, ఏం చేయాలి మళ్ళీ ఇప్పుడు ఇఫ్ కండిషన్. ఇఫ్ ఇప్పుడు జావా ఉన్నటివి మనం ఎగ్జిక్యూట్ చేయకూడదు అనమాట. యాక్టివ్ లింక్స్ డాట్ active links dot get index of I dot get attribute of href dot contains JavaScript. Okay, JavaScript. Okay. Okay. ఓకే, ఇప్పుడు చూడండి ఇక్కడ యాక్టివ్ లింక్స్ డాట్ href డాట్ కంటైన్స్ జావా స్క్రిప్ట్ అంటే కంటైన్స్ పెట్టాలా, నాట్ కంటైన్స్ పెట్టాలా? నాట్ కంటైన్స్ అయితేనే కదా మనం హిట్ చేయాల్సింది లింక్ ని. అవునా కదా, జావా స్క్రిప్ట్ లేకపోతే ఆ లింక్ ని హిట్ చేయాలి. కాబట్టి ఏం చేయాలి ఇక్కడ నాట్ కంటైన్స్ జావా స్క్రిప్ట్ అయితే ఆ లింక్ ని హిట్ చేస్తాం అనమాట. ఇప్పుడు ఏం చేయాలి చూడండి, స్టార్టింగ్ లో యాక్టివ్ లింక్స్ లో ఉన్న లింక్స్ అన్ని తీసుకొని ఆ లింక్ లో జావా స్క్రిప్ట్ లేకపోతే ఆ లింక్ ని హిట్ చేస్తాం. ఓకే, చూడండి ఇప్పుడు ఒక్కొక్క లింక్ ని హిట్ చేసుకుంటూ వస్తాం, దాన్ని వ్యాలిడేట్ చేస్తాం. ఇది వ్యాలిడ్ లింక్ ఇన్వాలిడ్ లింక్ ఎలా చేస్తాం చూడండి. అర్థం కాకపోతే అడగండి. ఓకే, సో దీంట్లో ట్రై క్యాచ్ బ్లాక్ రాయాలి, ఎందుకంటే మనకు ఒకసారి ఇది ఫెయిల్ అయ్యే ఛాన్స్ ఉంటుంది కాబట్టి ట్రై క్యాచ్ బ్లాక్ లో పెడుతున్నాం. ఓకే, క్యాచ్ ఎక్సెప్షన్ ఏం ఎక్సెప్షన్ యాడ్ చేయాలి? ఎక్సెప్షన్ ఓకే, ఇక్కడికి మన కోడింగ్ రాసుకోవచ్చు. ఇప్పుడు చూడండి జాగ్రత్తగా సింటాక్స్ హెచ్టిటిపి కనెక్షన్. చూడండి మనకు ప్రతి ఒక్క దానికి హెచ్టిటిపి కనెక్షన్ క్రియేట్ చేయాలన్నమాట. ఓకేనా,
java.net నుంచే తీసుకోవాలి, మనం ఇంపోర్ట్ చేసుకోవాలి. http కనెక్షన్ ఈక్వల్ టు ఇది జావా కోడింగ్ అనమాట, సెలీనియం కోడింగ్ అది ఇది. ఓకే, http కనెక్షన్ ఈక్వల్స్ టు http కనెక్షన్. ఓకే, చూడండి http కనెక్షన్ అనేది ఏంటి, ఇదేంటి http కనెక్షన్, క్లాస్ http URL కనెక్షన్ అనేది క్లాస్ అన్నమాట. ఓకేనా, దీన్ని మనం క్యాష్ చేసుకుంటాం. దీనికి చెప్పండి, న్యూ URL ఆఫ్ ఏ URL యాడ్ చేయాలి మనం, యాక్టివ్ లింక్స్ డాట్ గెట్ ఇండెక్స్ ఆఫ్ ఏ డాట్ గెట్ అట్రిబ్యూట్ ఆఫ్ href. ఓకే, దీంట్లో URL వస్తుంది అనమాట. ఈ URL కి మనం కనెక్షన్ క్రియేట్ చేయాలి. ఓకే, URL ని ఇంపోర్ట్ చేస్తుంది, ఇంపోర్ట్ క్లాస్ java.net add catch class. java.net.url java.net.html function. http URL కనెక్షన్ ని ఎక్కడి నుంచి ఇంపోర్ట్ చేయాలి, ప్రోటోకాల్. cannot cache java.net.url to one.net.wt protocol. java.net.url java.net.http URL connection. ఓకే, చూడండి ఇక్కడికి వచ్చిన తర్వాత డాట్ ఓపెన్ కనెక్షన్. ఓకేనా, చూడండి మొత్తం URL తీసుకొని మనం ఏం చేస్తామంటే కనెక్షన్ ఓపెన్ చేయాలన్నమాట. ఓకే, చూడండి మనం ఎప్పుడు కానీ ఇక్కడ 2 క్లాసులు ఉన్నాయి, ఇక్కడ చూసారంటే మనకు ప్రాబ్లమ్స్ ఎక్కడ వస్తాయి, మెయిన్గా ఈ 2 గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా, ఈ 2 తీసేస్తాను. చూడండి ఇక్కడ ఇంపోర్ట్ చేసుకునేటప్పుడు ఓకేనా, ఇక్కడ http లొకేషన్ java.net ప్యాకేజ్లో ఉందన్నమాట. ఓకే, దీన్ని ఇంపోర్ట్ చేసుకొని ఇక్కడ URL అనేది కానీ మీరు ఇది తీసుకున్నారనుకోండి, java.x.print అనేది, అప్పుడు మనకి ఎక్సెప్షన్ వచ్చేస్తున్నాడు. 2 java.net నుంచే ఇంపోర్ట్ చేసుకోవాలి. ఓకేనా, సో ఇక్కడ మనం ఏం చేస్తున్నాం, http కనెక్షన్ ని కాస్టింగ్ చేస్తున్నాం అనమాట. దేనికి, ఆబ్జెక్ట్ URL ఆబ్జెక్ట్ క్రియేట్ చేసి ఆ URL ని ఇక్కడ పాస్ చేస్తున్నాం. ఓకేనా, ఏదైతే URL ఇక్కడ తెచ్చుకుంటున్నామో ఆ URL కి కనెక్షన్ ఓపెన్ చేస్తున్నాం అనమాట, http కనెక్షన్. ఓకే, http సర్వర్ కి కనెక్ట్ చేస్తున్నాం. http సర్వర్ అని ఒక సర్వర్ ఉంటుంది, తెలుసు కదా గైస్, ఎవరికైనా తెలుసా http సర్వర్? ప్రోటోకాల్. http సర్వర్ అని ఒక సర్వర్ ఉంటుంది. ఓకేనా, మనం ఏ http కనెక్షన్ చేసినా కూడా ఫస్ట్ ఆ సర్వర్కి వెళ్ళి ఆ సర్వర్ నుంచి రౌటింగ్ జరుగుతుంది అనమాట. http సర్వర్, http ఒకటి, https ఒకటి. ఓకే, సో ఓపెన్ కనెక్షన్ చేస్తాం. నెక్స్ట్ ఏం చేయాలి, కనెక్షన్ డాట్ కనెక్ట్. ఇక్కడ కనెక్షన్ ఓపెన్ చేసాము, ఇప్పుడు కనెక్షన్ ని కనెక్ట్ చేయాలన్నమాట. కనెక్షన్ డాట్ కనెక్ట్. ఓకే, కనెక్ట్ చేస్తాం. కనెక్ట్ చేసిన వెంటనే మనకి ఏమొస్తుంది,
ఓపెన్ అయింది కనెక్ట్ అవుతుంది కనెక్ట్ దానికి. ఇక్కడ ఓపెన్ కనెక్షన్ చేస్తాం కదా, దాన్ని కనెక్ట్ చేస్తాం. కనెక్ట్ చేయగానే ఇక్కడ ఏదైతే లింక్ ఉందో ఆ లింక్ ని హెచ్టిటిపి సర్వర్ కి హిట్ చేసాం అనమాట, అంటే కనెక్ట్ చేసాం. కనెక్ట్ చేయగానే మనకి ఏమొస్తుంది, రెస్పాన్స్ వస్తుంది, అవునా కదా. ఉమ్. ఇప్పుడు కనెక్షన్ డాట్ గెట్ రెస్పాన్స్ కోడ్. ఓకే, రెస్పాన్స్ కోడ్ వస్తుంది అనమాట. ఇప్పుడు దీన్ని ఏంటి, రెస్పాన్స్ కోడ్ ఏం రిటర్న్ చేస్తుంది మనకు, గెట్ రెస్పాన్స్ కోడ్ అనేది ఇంటీజర్ రిటర్న్ చేస్తుంది. ఓకే, కాబట్టి ఇంట్ రెస్పాన్స్ కోడ్ ఈక్వల్స్ టు కనెక్షన్ డాట్ రెస్పాన్స్ కోడ్. ఓకేనా, రెస్పాన్స్ కోడ్ వచ్చింది. నెక్స్ట్ రెస్పాన్స్ మెసేజ్ వస్తుంది. ఓకే, స్ట్రింగ్ రెస్పాన్స్ మెసేజ్ ఈక్వల్స్ టు కనెక్షన్ డాట్ గెట్ రెస్పాన్స్ మెసేజ్. ఓకేనా, చూడండి ఇప్పుడు మన రెస్పాన్స్ కోడ్ వచ్చేసింది, రెస్పాన్స్ మెసేజ్ కూడా వచ్చేసింది అనమాట. ఓకే, సో రెస్పాన్స్ కోడ్ వచ్చింది, రెస్పాన్స్ మెసేజ్ వచ్చింది. ఇప్పుడు ఏం చేస్తాం, కనెక్షన్ ని డిస్కనెక్ట్ చేసేస్తాం అనమాట. కనెక్షన్ డాట్ డిస్కనెక్ట్. చూడండి, హెచ్టిటిపి సర్వర్ కి డిస్కనెక్ట్ చేసేసాం. డిస్కనెక్ట్ చేసేసిన తర్వాత మనం ప్రింట్ చేద్దాం ఇప్పుడు. ఓకే, సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ఎల్ఎన్. నేను ఏం ప్రింట్ చేయాలి, ఈ లింక్. చూడండి ఇక్కడ ఎలా ప్రింట్ చేస్తాం అంటే ప్రతి లింక్ ప్రింట్ చేస్తాం, దాని రెస్పాన్స్ కోడ్ ప్రింట్ చేస్తాం, దాని రెస్పాన్స్ మెసేజ్ ప్రింట్ చేద్దాం. ఓకేనా, దాంట్లో ఎప్పుడు ఎన్ని సక్సెస్ ఎన్ని ఫెయిల్యూర్ తెలిసిపోతుంది. ఓకే, సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ఎల్ఎన్. లింక్ ఎలా ప్రింట్ చేస్తాం, యాక్టివ్ లింక్స్ డాట్ ఇదంతా లింక్. ఓకే, లింక్ ఎస్ రెస్పాన్స్ కోడ్ ప్లస్ రెస్పాన్స్ మెసేజ్ అయిపోయింది. ఓకే, ఇప్పుడు దీన్ని రన్ చేశారనుకోండి, ఇప్పుడు ఎక్సెప్షన్ ఎర్రర్ ఉంది. ఓకే, ఇప్పుడు దీన్ని రన్ చేద్దాం. చూడండి, ప్రతి లింక్ ని హిట్ చేస్తుంది. ఓకే, ప్రతి లింక్ ని హిట్ చేస్తుంది, రెస్పాన్స్ కోడ్ తీసుకొని వచ్చి ప్రింట్ చేస్తుంది. ఓకే, చూడండి, రెస్పాన్స్ కోడ్ మెసేజ్ 200 వస్తే సక్సెస్ఫుల్ అనమాట. ఓకే, చూడండి, ఫార్బిడెన్ బ్రోకన్ లింక్ ఉంది, దొరికింది. చూడండి, ఇక్కడ ఇంకో బ్రోకన్ లింక్. చూడండి ఎంత స్పీడ్ గా, చూడండి, సర్వీస్ అన్అవైలబుల్, ఇది కూడా ఒక బ్రోకన్ లింక్ అనమాట, అవునా కదా. చూడండి, టెస్టింగ్ ఎంత స్పీడ్ గా జరిగిపోతుందో. అంటే అది పని చేస్తుందా లేదా అనేది కనుక్కుంటుంది. లింక్ పని చేస్తుందా లేదా, పని చేస్తే 200, పని చేయకపోతే ఎర్రర్. పని చేయకపోతే నాట్ 200, వేరే ఎర్రర్స్ వస్తాయి. మెయిన్ ఈ లింక్స్ మీదే డిపెండ్ అయి ఉంటుంది అనమాట. మనం ఏ వెబ్ పేజ్ డెవలప్ చేసినా కూడా ఒక పేజ్ నుంచి ఇంకో పేజ్ నావిగేట్ అవ్వాలంటే లింక్స్ మీద డిపెండ్ అయి ఉంటుంది. ఓకే, లింక్స్ వర్క్ అవ్వలేదు అనుకోండి, ఇంకా పేజే వర్క్ అవ్వదు. కాబట్టి ఇది చాలా ఇంపార్టెంట్, టెస్టింగ్ చేయడం లింక్స్. ఫైవ్ నాట్ 3 సర్వీస్ అన్అవైలబుల్, ఇది బ్రోకన్ లింక్.
ఓకే, చూడండి మొత్తం లింక్ టెస్టింగ్ జరిగిపోయింది అవునా కదా. వ్యాలిడ్ లింక్స్ ఇన్వాలిడ్ లింక్స్ అన్నమాట. 200 వ్యాలిడ్, మిగతా 200 కాకుండా 400 500 ఏ సిరీస్ వచ్చిన ఇన్వాలిడ్ అనమాట. ఇప్పుడు చూడండి 404 వచ్చిన లింక్ చూద్దాం. లింక్ వచ్చింది కదా, ఇప్పుడు చూడండి ఏమొచ్చింది, లింక్ వర్క్ అవుతుందా? వీఆర్ సారీ ద వెబ్ అడ్రస్ కెనాట్ బి ఫంక్షనింగ్ ఆన్ యువర్ సైట్. ఓకే, ఇది వర్క్ అవట్లేదు చూడండి. ఇలా ఇట్లాంటి లింక్ని మనం అన్ని 1000 లింక్స్లో కనుక్కోవాలంటే ఎంత టైం పడుతుంది? ఒక్కొక్క దానికి క్లిక్ చేసుకుంటూ వెళ్ళాలన్నమాట. ఓకేనా, ఇప్పుడు ఫైన్ ఆర్ట్ సర్వీస్ అన్న అవైలబుల్. చూడండి ఈ లింక్ మనకు చూడండి కరెక్ట్గానే వర్క్ అవుతుంది. మనకి దీన్ని ఓపెన్ చేస్తేనే ఓకే లింక్ వర్క్ అవుతుంది అనుకుంటాం, కానీ బ్యాక్ ఎండ్లో HTTP సర్వర్కి హిట్ చేసినప్పుడు లింక్ వర్క్ అవట్లేదు. ఇది కూడా బ్రోకన్ లింకే. ఓకేనా, కానీ మనకు వర్క్ అవుతున్నట్టు చూపిస్తుంది అనమాట. ఓకే, సో ఇలాగా మనం బ్రోకన్ లింక్స్ని కనుక్కోవచ్చు మనం ఏదైనా వెబ్ పేజ్లో. ఓకేనా, మనం ఏం చేయాలి, అన్ని లింక్స్ అన్ని బ్రోకన్ లింక్స్ అన్ని నోట్ చేసుకొని ఆ లింక్స్ అన్ని డెవలపర్కి ఇస్తే డెవలపర్ ఫిక్స్ చేస్తారనమాట. మనం పేజ్లో ఏదైనా లింక్ పెడితే ఆ లింక్ కరెక్ట్ వర్క్ కావాలి. ఓకేనా, వర్క్ కాని లింక్స్ పెట్టారనుకోండి అది డిఫెక్ట్ అనమాట. ఓకే, సో అర్థమైంది కదా అందరికి వాట్ ఈస్ బ్రోకన్ లింక్, దాన్ని ఎలా వ్యాలిడేట్ చేస్తాం అనేసి. అర్థమైందా? హలో, ఇప్పుడు వాటిని సపరేట్ గా తీసుకోవాలంటే తీసుకోలేము మురళి. అంటే తీసుకోవచ్చు కదా, మీరు కండిషన్ రాసుకోండి. ఇఫ్ నాట్ ఈక్వల్ టు 200 రెస్పాన్స్ కోడ్ వచ్చింది కదా, ఈ రెస్పాన్స్ కోడ్ నాట్ ఈక్వల్ టు 200 అనేటివన్నీ బ్రోకన్ లింక్స్ కదా. అంతే. మళ్ళీ ఒకసారి రిపీట్ చేయండి ఆ ట్రై క్యాచ్ కోడ్ ని. ఓకే, ఫస్ట్ మనం యాక్టివ్ లింక్స్ ఫస్ట్ నుంచి చెప్తాను చూడండి. ఫస్ట్ నుంచి చెప్తాను. బ్రోకన్ లింక్స్ అంటే జాగ్రత్త. ఓకేనా, బ్రోకన్ లింక్స్ అంటే ఏదైనా ఒక వెబ్ పేజ్ లో చాలా లింక్స్ ఉంటాయి కదా, అన్ని లింక్స్ లో మనం ఏ లింక్ వర్క్ అవ్వట్లేదు, వర్క్ కాని లింక్స్ ఉంటాయి కదా, వాటిని బ్రోకన్ లింక్స్ అంటాం అన్నమాట. వర్క్ కాని లింక్స్ ని ఇప్పుడు మనం సెలీనియం లో ఏదైనా ఒక వెబ్ పేజ్ లో లింక్స్ ని ఎలా తెచ్చుకుంటాం, లింక్ కి ట్యాగ్ యాంకర్ ట్యాగ్ ఏ. ఓకేనా, కాబట్టి HTML ట్యాగ్ ఆఫ్ ఫైండ్ ఎలిమెంట్స్ బై డాట్ ట్యాగ్ నేమ్ ఆఫ్ ఏ తీసుకుంటాం కదా. ఇదేం రిటర్న్ చేస్తుంది, లింక్స్ అన్ని లింక్స్ తో ఉన్న వెబ్ ఎలిమెంట్స్ అన్ని తీసుకొని లిస్ట్ లో స్టోర్ చేస్తాం అనమాట, లిస్ట్ ఆఫ్ వెబ్ ఎలిమెంట్స్ లో. ఓకే, అన్ని యాంకర్ ట్యాగ్స్ తో ఉన్నటువంటి దీనిలో స్టోర్ చేసేస్తాం, కానీ మనకు వ్యాలిడ్ లింక్స్ తీసుకోవాలి. వ్యాలిడ్ లింక్స్ అంటే ఏంటి, href నాట్ ఈక్వల్ టు నల్ ఉన్నట్టువే తీసుకోవాలన్నమాట ఫస్ట్, అవునా కదా. కాబట్టి href నాట్ ఈక్వల్ టు నల్ అయితే మొత్తం ఇటరేట్ చేస్తున్నాం అనమాట. దేన్ని, ఈ లింక్స్ ని ఇటరేట్ చేసి నాట్ ఈక్వల్ టు నల్ ఉన్న వాటినే తీసుకొని యాక్టివ్ లింక్స్ అనే లిస్ట్ లో స్టోర్ చేసుకుంటాం. ఓకే, సో ఈ లిస్ట్ లో ఇప్పుడు యాక్టివ్ లింక్స్ మాత్రమే ఉన్నాయన్నమాట. అంటే href నాట్ ఈక్వల్ టు నల్ ఉన్న వాటి మాత్రమే దీంట్లో ఉన్నాయి. దీంట్లో నుంచి మనం ఏం చేస్తున్నాం, ఇప్పుడు యాక్టివ్ లింక్స్ ని ఇటరేట్ చేస్తాం. ఓకే, ఇటరేట్ చేసి ఇప్పుడు యాక్టివ్ లింక్స్ డాట్ గెట్
అట్రిబ్యూట్ ఆఫ్ హెచ్రెఫ్ కంటైన్స్ జావా స్క్రిప్ట్ ఉందనుకోండి, మీకు చూపించాను కదా జావా స్క్రిప్ట్ ఉంటుంది హెచ్రెఫ్ అవి లేకపోతే నాట్ ఆపరేటర్ పెట్టాను చూడండి, నాట్ కంటైన్స్ జావా స్క్రిప్ట్ అయితే ఏం చేయాలి, హెచ్టిటిపి కనెక్షన్ అనేది క్లాస్ అన్నమాట. జావాలో క్లాస్ ఉంటుంది, మనం ఏదైనా హెచ్టిటిపి సర్వర్కి యూఆర్ఎల్ కనెక్ట్ చేయాలనుకోండి ఈ క్లాస్ యూజ్ చేసుకోవాలి మనం. ఓకేనా, జావాలో హెచ్టిటిపి కనెక్షన్ java.net ప్యాకేజ్లో ఉంటుంది అనమాట. హెచ్టిటిపి కనెక్షన్ ఈక్వల్స్ టు దీన్ని ఏమంటాం అంటే కాస్టింగ్ అంటాం. ఓకేనా, ఒక ఆబ్జెక్ట్కి మనం ఏదైనా ఒక క్లాస్ని క్యాస్ట్ చేయొచ్చు అనమాట, క్లాస్ని కానీ ఇంటర్ఫేస్ కానీ. ఓకే, దీన్ని కాస్టింగ్ అంటాం. ఓకే, న్యూ యూఆర్ఎల్ అనేది ఆబ్జెక్ట్. యూఆర్ఎల్ ఆఫ్ ఆబ్జెక్ట్ ఏంటి, మనం యూఆర్ఎల్ పంపిస్తున్నాం ఇక్కడ, అవునా కదా. యూఆర్ఎల్ దీనికి ఏం చేస్తున్నాం, డాట్ ఓపెన్ కనెక్షన్ ఓపెన్ చేస్తాం యూఆర్ఎల్కి. ఓకే, కనెక్షన్ ఓపెన్ చేసిన తర్వాత ఆ కనెక్షన్ని కనెక్ట్ చేస్తున్నాం. కనెక్ట్ చేసిన వెంటనే ఏమవుతుంది, ఈ పర్టికులర్ యూఆర్ఎల్ ఏదైతే పంపిస్తున్నామో ఆ యూఆర్ఎల్ వ్యాలిడ్ యూఆర్ఎల్ ఇన్వాలిడ్ యూఆర్ఎల్ మనకు రెస్పాన్స్ వస్తుంది అనమాట. ఎక్కడి నుంచి, హెచ్టిటిపి సర్వర్. ఆ సర్వర్ నుంచి కనెక్షన్ ఎలా తీసుకోవాలి, ఈ కనెక్షన్ లో స్టోర్ అవుతుంది అనమాట మొత్తం. మొత్తం రెస్పాన్స్ మొత్తం దీనిలో స్టోర్ అవుతుంది. అదే కదా ఓపెన్ కనెక్షన్ చేసిన తర్వాత దీంట్లో స్టోర్ అవుతుంది. స్టోర్ అయిన తర్వాత కనెక్ట్ చేసిన తర్వాత మనకు రెస్పాన్స్ వస్తుంది. రెస్పాన్స్ ఏం చేస్తున్నాం, ఈ మొత్తం రెస్పాన్స్ లో నుంచి కనెక్షన్ లో నుంచి రెస్పాన్స్ కోడ్ తెచ్చుకుంటాం, రెస్పాన్స్ బాడీ తెచ్చుకుంటాం. ఓకే, మళ్ళీ డిస్కనెక్ట్ చేసేస్తాం. కనెక్ట్ చేస్తే ప్రతిసారి డిస్కనెక్ట్ చేయాలన్నమాట, కనెక్ట్ చేయాలి డిస్కనెక్ట్ చేయాలి. మీరు కనెక్షన్ చేసి ఓపెన్ చేసేస్తే డిస్కనెక్ట్ కాకపోతే అది ప్రాబ్లం అవుతుంది. ఇక్కడ ప్రతి కనెక్షన్ని డిస్కనెక్ట్ చేయాలి, కాబట్టి డిస్కనెక్ట్ చేసేస్తున్నాం. డిస్కనెక్ట్ చేసేసి మనకి ఇప్పుడు రెస్పాన్స్ మెసేజ్ వచ్చేస్తుంది కాబట్టి మనకు దాన్ని ప్రింట్ చేస్తున్నాం అంతే. 200 అయితే సక్సెస్, నా 200 అయితే ఫెయిల్యూర్, బ్రోకన్ లింక్ అంతే. ఇప్పుడు మనకి అది 200 కాకుండా ఉంటే ఇప్పుడు రెస్పాన్స్ కోడ్ నాట్ ఈక్వల్ 200 పెడితే అవన్నీ ప్రింట్ అవుతాయి. అంతే. ఓకే, ఇది మనకు బ్రోకన్ లింక్స్ కాన్సెప్ట్. డౌట్స్ ఉంటారు. Any other doubts? ఓకే గైస్, మీకు బ్రేక్ కావాలంటే తీసుకొని రండి, దెన్ విల్ కంటిన్యూ నెక్స్ట్ కాన్సెప్ట్స్. ఓకే.
ఎంత టైం మమ్మల్ని? 8:40 10 మినిట్స్ 8:50కి వచ్చేసింది. వెయిట్స్ కాన్సెప్ట్ అది పెద్ద కాన్సెప్ట్, అది 2 కాన్సెప్ట్స్ కవర్ చేసేసి క్లోజ్ చేసేద్దాం. కరెక్ట్ 10 క్లోజ్ చేసేద్దాం క్లాస్. ఓకే. ఓకే 8:50కి వచ్చేసాను అందరూ. శ్రేష్ రికార్డింగ్ ఆపి 8:50 స్టార్ట్ చేద్దాం.
Guys, can we start? Hello. Hello. Hello everyone, can we start the class? Yes, Murali. Yes, Murali. Okay. Okay, so weights in selenium. Guys, ఇప్పటి వరకు మనం selenium లో ఏదైనా కాసేపు వెయిట్ చేయడానికి ఏమి యూస్ చేసాము? థ్రెడ్ ఆర్ స్లీప్ యూస్ చేసాం కదా. థ్రెడ్ ఆర్ స్లీప్ అనేది జావా ఫంక్షన్ అన్నమాట, సెలీనియం సంబంధించింది కాదు, జావా ఫంక్షన్. ఓకే, సో మనం ఎప్పుడు కానీ సెలీనియంలో ఏదైనా ఒక వెబ్ ఎలిమెంట్ ఫైండ్ చేయడానికి వెయిట్ చేయాలనుకోండి, అప్పుడు సెలీనియం వెయిట్స్ వాడాలి, కానీ థ్రెడ్ ఆర్ స్లీప్ వాడకూడదు. ఓకే, థ్రెడ్ ఆర్ స్లీప్ ఎప్పుడైనా కొన్నిసార్లు వాడచ్చు అంతే అనమాట, ఏదైనా కండిషన్ బట్టి, అంతే కానీ ఎప్పుడు థ్రెడ్ ఆర్ స్లీప్ వాడకూడదు. ఓకేనా? సో ఇప్పుడు మనకు సెలీనియంలో 3 types ఆఫ్ వెయిట్స్ ఉంటాయి: ఇంప్లిసిట్ వెయిట్, ఎక్స్ప్లిసిట్ వెయిట్ అండ్ ఫ్లూయెంట్ వెయిట్స్. ఓకే,
ఇంప్లిసిట్ వెయిట్, ఎక్స్ప్లిసిట్ వెయిట్, ఫ్లూయెంట్ వెయిట్ 3 టైప్స్ ఆఫ్ వెయిట్స్ ఉంటాయి అన్నమాట. ఓకే, అసలు మనకు వెయిట్స్ ఎందుకు కావాలి సెలీనియంలో? చూడండి, మీకు ఈ బ్లాక్ క్లియర్గా చదివితే మీకు వెయిట్స్ అనేది క్లియర్గా అర్థమైపోతుంది. అసలు వెయిట్స్ ఎందుకు యూజ్ చేస్తాము, మనకి ఎన్ని టైప్స్ ఆఫ్ వెయిట్స్ ఉన్నాయనేసి. ఓకేనా, ఇప్పుడు మోస్ట్ ఆఫ్ ద వెబ్ అప్లికేషన్స్ ఆర్ డెవలప్డ్ బై యూజింగ్ అజాక్స్ అండ్ జావా స్క్రిప్ట్ అనమాట. అజాక్స్ జావా స్క్రిప్ట్ యూజ్ చేసి మనకు వెబ్ అప్లికేషన్ డెవలప్ చేస్తారు. ఏదైనా తీసుకోండి, రియాక్ట్ జేఎస్ తీసుకోండి, యాంగులర్ జేఎస్ తీసుకోండి, ఏ వెబ్ అప్లికేషన్ తీసుకున్నా, నార్మల్ HTML తీసుకున్నా కూడా అది జావా స్క్రిప్ట్ అజాక్స్తో డెవలప్ చేస్తారు అనమాట. When a page is loaded by the browser, the elements which we want to interact with may load at different intervals of time. ఓకేనా, మనం ఏదైనా ఒక పేజ్ని రిఫ్రెష్ చేసాం అనుకోండి, దీంట్లో డిఫరెంట్ వెబ్ ఎలిమెంట్స్ ఉంటాయి. చూడండి, ఇది ఒకసారి లోడ్ అయింది, మీరు బాగా జాగ్రత్త చూసారంటే చూడండి, ఇది తర్వాత లోడ్ అయింది, ఇది తర్వాత లోడ్ అవుతుంది, అవునా కదా? ఒక్కొక్క వెబ్ ఎలిమెంట్ డిఫరెంట్ ఇంటర్వెల్స్లో లోడ్ అవుతుంది అనమాట. చూడండి, రిఫ్రెష్ చేస్తాను, చూడండి, ఇది తర్వాత లోడ్ అయింది, ఈ పేజ్ మొత్తం ఒకసారి లోడ్ అయింది. చూడండి, యాడ్స్ అన్ని డిఫరెంట్ ఇంటర్వెల్స్లో లోడ్ అవుతున్నాయి, అవునా కదా? అలాగే మనం ఏ పేజ్ లోడ్ చేసినా కూడా దాంట్లో ఉన్న వెబ్ ఎలిమెంట్స్ డిఫరెంట్ ఇంటర్వెల్స్ ఆఫ్ టైంలో లోడ్ అవుతుంది. ఓకేనా, సో మన పేజ్, ఇప్పుడు నేను ఈ పేజ్ నుంచి క్లిక్ చేశాను అనుకోండి, డిఫరెంట్ పేజ్కి వెళ్ళింది అనుకోండి, ఆ పేజ్లో ఉన్న ఎలిమెంట్స్ అన్ని ఒకేసారి లోడ్ అయిపోవడం లేదు. ఓకే, సో దానికోసం ఏం చేస్తాము, వెయిట్స్, సెలీనియం వెయిట్స్ వాడతాం అనమాట. ఓకేనా, మనకి ఏదైనా ఒక వెబ్ ఎలిమెంట్ లోడ్ అవ్వకముందే దాంట్లో సెండ్ కేస్ కానీ క్లిక్ అని చేసాం అనుకోండి, ఏమవుతుంది, నో ఎలిమెంట్ నాట్ విజిబుల్ ఎక్సెప్షన్ కానీ నో సచ్ ఎలిమెంట్ ఎక్సెప్షన్ కానీ వచ్చేస్తుంది అనమాట. ఓకేనా, ఓకేనా, లెట్స్ కన్సిడర్ ఏ సినారియో వేర్ వి వాంట్ టు యూజ్ బోత్ ఇంప్లిసిట్ అండ్ ఎక్స్ప్లిసిట్ వెయిట్స్ ఇన్ అవర్ టెస్ట్ కేస్. మన టెస్ట్ కేసులో ఇంప్లిసిట్ వెయిట్, ఎక్స్ప్లిసిట్ వెయిట్ రెండు ఇచ్చేయాలి. అజ్యూమ్ దట్ ఇంప్లిసిట్ వెయిట్ ఈస్ 20 seconds అండ్ ఎక్స్ప్లిసిట్ వెయిట్ ఈస్ 10 seconds. ఇంప్లిసిట్ వెయిట్ 20 seconds ఇచ్చాము, ఎక్స్ప్లిసిట్ వెయిట్ 10 seconds ఇచ్చాము. ఓకే, సపోజ్ we are trying to find an element which has some expected conditions. ఇది expected explicit weight అన్నమాట. ఓకేనా, if the element is not located with the time frame defined by the explicit weight and explicit weight 10 seconds ఇచ్చాం కదా, ఈ 10 seconds లోపల కానీ ఈ వెబ్ ఎలిమెంట్ ఫైండ్ అవుట్ అవ్వలేదు అనుకోండి, అప్పుడు ఏమవుతుంది, ఇట్ విల్ యూజ్ ద టైమ్ ఫ్రేమ్ డిఫైన్డ్ బై ద ఇంప్లిసిట్ వెయిట్ 20 seconds. ఇది ఇంత టైం ఇచ్చినా కూడా దొరకకపోతే ఇంప్లిసిట్ వెయిట్లో ఇచ్చిన 20 seconds వెయిట్ చేసి ఆ తర్వాత ఎక్సెప్షన్ త్రో చేస్తాం అన్నమాట. ఓకేనా, వెబ్ ఎలిమెంట్ అర్థమైంది కదా? సో మనకు ఇప్పుడు 2 types ఆఫ్ వెయిట్స్, ఇంప్లిసిట్ వెయిట్, ఎక్స్ప్లిసిట్ వెయిట్, ఈ రెండు ఇంపార్టెంట్. ఫ్లూయెంట్ వెయిట్ అనేది మనం ఎక్కడ రియల్ టైం వాడడం, ఇక్కడ ఈ రెండు వాడితే చాలు అన్నమాట. అంటే 2 వాడాలా మురళి? నేను చూపిస్తాను ఎలా వాడాలో అనేసి. ఇంప్లిసిట్ the implicit weight in selenium is equal to Pavan mute చేయండి. Pavan, hello Pavan. Okay, the implicit weight in selenium is used to tell the WebDriver to wait for a certain amount of time before it throws no such element exception. No such element exception త్రో చేసే ముందు మనం ఎంతైతే టైం ప్రొవైడ్ చేస్తామో ఆ టైం వెయిట్ చేయమని చెప్తాం అనమాట సెలీనియం వెబ్ డ్రైవర్కి. ద డిఫాల్ట్ సెట్టింగ్ టైమ్ ఈజ్ 0. ఓకేనా, 0 దీని డిఫాల్ట్ టైం అనమాట. ఓకేనా, once we set the time, the WebDriver will wait for the element for that time before throwing an exception. మనం 10 seconds ఇచ్చాం అనుకోండి, 10 seconds వెయిట్ చేసి ఎక్సెప్షన్ త్రో చేస్తాం అనమాట. ఓకేనా, ఓకే. సో ఇప్పుడు మనకు ఇంప్లిసిట్ వెయిట్ చూడండి, ఇది సింటాక్స్. ఇంప్లిసిట్ వెయిట్ డ్రైవర్ డాట్ మేనేజ్ డాట్ టైమ్అవుట్స్ డాట్ ఇంప్లిసిట్ వెయిట్. ఓకే, ఇది సింటాక్స్. డ్రైవర్ డాట్ మేనేజ్ డాట్ టైమ్అవుట్ డాట్ ఇంప్లిసిట్ వెయిట్ ఆఫ్ టైమ్అవుట్ కమా యూనిట్ డాట్ సెకండ్స్. మీరు సెకండ్స్ ఇచ్చుకోవచ్చు, మినిట్స్ ఇచ్చుకోవచ్చు, అవర్స్ ఇచ్చుకోవచ్చు, ఎంత టైం అని ఇచ్చుకోవచ్చు అన్నమాట ఇట్లా. ఓకే, ఇది ఇంప్లిసిట్ వెయిట్. ఓకే, ఇది సింటాక్స్. మెయిన్ ఇంపార్టెంట్ పాయింట్ వచ్చి ఇంప్లిసిట్ వెయిట్ అనేది
ఓన్లీ ఒక్కసారి డిఫైన్ చేయాలన్నమాట. మనం ఎంటైర్ ఫ్రేమ్వర్క్ లో ఒక్కసారి డిఫైన్ చేయాలి ఒకే ఒక చోట. ఎక్కడ డిఫైన్ చేస్తామంటే ఎక్కడ చేస్తాం చెప్పండి దీన్ని? ఎక్కడ చేస్తాం? @బిఫోర్ లో చేయాలన్నమాట. ఇక్కడ ఒకేసారి చేస్తే చాలు. సింటాక్స్ మొత్తాన్ని వెబ్ డ్రైవర్ డాట్ మేనేజ్ డాట్ టైమ్అవుట్ డాట్ ఇంప్లిసిట్ వెయిట్ ఆఫ్ టైమ్అవుట్ డాట్ యూనిట్ డాట్ సెకండ్స్ ఇది ఉంది కదా, ఇది ఇప్పుడు సెలీనియం వెయిట్ లో డీక్రిప్ట్ అయిపోయింది చూడండి, స్ట్రైక్ అయిపోయింది. ఇది ఏంటంటే టైమ్అవుట్ కాకుండా డ్యూరేషన్ డాట్ హాఫ్ సెకండ్స్ ఏం తీసేయచ్చు. ఇది కరెక్ట్ సింటాక్స్ అన్నమాట. ఇప్పుడు వీళ్ళు ఇచ్చింది ఏంటంటే ప్రీవియస్ వర్షన్స్ ఆఫ్ వెబ్ డ్రైవర్ సెలీనియం లో ఇది సింటాక్స్. ఇప్పుడు కరెంట్ వర్షన్ లో సింటాక్స్ చేంజ్ అయింది, డ్యూరేషన్ డాట్ హాఫ్ సెకండ్స్. ఓకే, ఇలా ఒక్కసారి మనం ఏం చేస్తాం, సెలీనియం లో ఇంప్లిసిట్ వెయిట్ డిఫైన్ చేస్తాం అనమాట. @బిఫోర్ ఏమవుతుంది, ప్రతి సినారియో రన్ చేసే ముందు ఇది రన్ అవుతుంది కదా, @బిఫోర్. ఒక్కసారి ఇంప్లిసిట్ వెయిట్ యాక్టివేట్ అయింది అనుకోండి, అంటిల్ మనం బ్రౌజర్ క్లోజ్ అయిపోయేంత వరకు ఇది యాక్టివ్ లో ఉంటుంది అనమాట. ఓకే, ఒక్కసారి ఇది యాక్టివేట్ చేసామంటే అంటిల్ మన బ్రౌజర్ మొత్తం క్లోజ్ అయ్యేంత వరకు వెబ్ డ్రైవర్ ఇది ఇంప్లిసిట్ వెయిట్ యాక్టివ్ లో ఉంటుంది. ఓకే, ఎక్కడ మనకు నో సచ్ ఎలిమెంట్ రావాలన్నా సరే ఆ నో సచ్ ఎలిమెంట్ ఎక్సెప్షన్ వచ్చే ముందు 10 సెకండ్స్ వెయిట్ చేసి నో సచ్ ఎలిమెంట్ ఎక్సెప్షన్ త్రో చేస్తాం అనమాట. అది ఇంప్లిసిట్ వెయిట్ కి ఈ ఫంక్షన్ అన్నమాట. ఓకేనా, ఒకసారి డిఫైన్ చేస్తే చాలు, అంటిల్ మనం క్రోమ్ బ్రౌజర్ క్లోజ్ అయ్యేంత వరకు అది యాక్టివ్ లోనే ఉంటుంది. యాక్టివ్ లో రన్ అవుతూ ఉంటుంది బ్యాక్ ఎండ్ లో. ఎక్కడ మనకు వెబ్ ఎలిమెంట్ దొరకకపోయినా మనం ఇచ్చిన టైం ఫ్రేమ్ వెయిట్ చేసి అప్పటికీ దొరకకపోతే అప్పుడు ఎక్సెప్షన్ త్రో చేస్తాం అన్నమాట. ఓకే, ఇది సింటాక్స్ ఇంప్లిసిట్ వెయిట్ కి. ఇప్పుడు ఎక్స్ప్లిసిట్ వెయిట్ చూసామనుకోండి, ఇంప్లిసిట్ వెయిట్ లో వచ్చి ఇప్పుడు ఒక పేజ్ నుంచి మనం ఇంకో పేజ్ కి నావిగేట్ అవుతాం కదా, అలాగా వెంటనే అవ్వకుండా మనం స్లీప్ అనేది యూజ్ చేస్తాం కదా. ఇప్పుడు మనం బిఫోర్ లో ఇది యూజ్ చేసాం కాబట్టి ఇంకా అది రాయనవసరం లేదా? కొంచెం సేపు ఆగి వెళ్తుందా? అలా కాదు, ఇంప్లిసిట్ వెయిట్ అనేది జస్ట్ మొత్తం మనం బ్రౌజర్ ఉంది కదా, మన బ్రౌజర్ లో వెబ్ ఎలిమెంట్ దొరకలేదు అనుకోండి, సింపుల్. ఒక వెబ్ ఎలిమెంట్ దొరకకపోతే ఏమవుతుంది, నో సచ్ ఎలిమెంట్ ఎక్సెప్షన్ వస్తుంది కదా. ఆ నో సచ్ ఎలిమెంట్ ఎక్సెప్షన్ త్రో చేసే ముందు ఇక్కడ ఎంతైతే టైం డిఫైన్ చేసామో అంత టైం వెయిట్ చేస్తాం అనమాట, అంతే. నో సచ్ వెయిట్ చేస్తున్నాం అంతే, నో సచ్ ఎలిమెంట్ ఎక్సెప్షన్ త్రో చేసే ముందు. ఓకేనా, అది ఓకే. నెక్స్ట్ ఎక్స్ప్లిసిట్ వెయిట్ చూసాం అనుకోండి, ఎక్స్ప్లిసిట్ వెయిట్ అనేది ప్రతి వెబ్ ఎలిమెంట్ మీద యూజ్ చేసుకుంటాం మనం. ఓకేనా, ఇది చాలా ఇంపార్టెంట్. ఎక్స్ప్లిసిట్ వెయిట్ ఇన్ సెలీనియం ఈజ్ యూజ్డ్ టు టెల్ ద వెబ్ డ్రైవర్ టు వెయిట్ ఫర్ సర్టెన్ కండిషన్స్. దీంట్లో కండిషన్ ఉంది చూడండి, కండిషన్స్ ఆర్ మాక్సిమం టైం ఎక్సీడెడ్ బిఫోర్ థ్రోయింగ్ ఎలిమెంట్ నాట్ విజిబుల్ ఎక్సెప్షన్. ఓకేనా, so it is an intelligent kind of weight, but it is applied only on specified elements. Only for specified elements మాత్రమే ఇది యూజ్ చేయగలుగుతాం అనమాట, ఏది ఇంప్లిసిట్ వెయిట్ అనేది. ఓకేనా, ఇప్పుడు చూడండి నేను ఇక్కడ ఫ్రేమ్వర్క్ చూపిస్తాను. మనం ఇక్కడ కామన్ ఫంక్షన్స్ ఎక్కడ రాసుకున్నాం, ఇక్కడ రాసుకున్నాం. ఇక్కడ నేను కామన్ ఫంక్షన్ రాసుకుంటాను అనమాట. ఓకేనా, పబ్లిక్ void okay wait for element to be visible. ఓకే, ఇక్కడ ఏం పంపిస్తానంటే వెబ్ ఎలిమెంట్ పంపిస్తాను, వెబ్ ఎలిమెంట్. ఓకే, ఇప్పుడు ఇక్కడ ఎక్స్ప్లిసిట్ వెయిట్ సింటాక్స్ రాస్తాను చూడండి. న్యూ
ఎక్స్ప్లిసిట్ వెయిట్ ఏమంటాం అంటే వెబ్ డ్రైవర్ వెయిట్ అంటాం. ఓకే, న్యూ ఓకే వెబ్ డ్రైవర్ వెయిట్. ఓకేనా, న్యూ వెబ్ డ్రైవర్ వెయిట్ ఆఫ్ ఏం పంపిస్తాం 10, డ్యూరేషన్ డాట్ ఆఫ్ సెకండ్స్ ఆఫ్ ఎన్ని సెకండ్స్ 10 సెకండ్స్ ఇద్దాం డాట్ అంటిల్ ఎక్స్పెక్టెడ్ కండిషన్స్. ఏముంది ఆఫ్ సెకండ్స్. కొత్త సింటాక్స్ మారినట్టుంది మళ్ళీ ఇది. వెబ్ డ్రైవర్ డ్యూరేషన్ డాట్ ఆఫ్ సెకండ్స్ ఆఫ్ ఎన్ని సెకండ్స్ వెయిట్ చేయాలి 10 సెకండ్స్ ఇద్దాం. ఓకేనా, డాట్ డాట్ అంటిల్ ఎక్స్పెక్టెడ్ లోడింగ్ తక్కువ ఉంది. ఎక్స్పెక్టెడ్ కండిషన్స్. ఓకే, ఎక్స్పెక్టెడ్ కండిషన్స్ డాట్ చూడండి విజిబిలిటీ ఆఫ్ వెబ్ ఎలిమెంట్. ఓకేనా, విజిబిలిటీ ఆఫ్ వెబ్ ఎలిమెంట్ ఏంటి ఎలిమెంట్ అన్నమాట. ఓకే, ఇది సింటాక్స్. చూడండి ఇది జాగ్రత్త గుర్తుపెట్టుకోవాలి సింటాక్స్. ఓకేనా, ఇప్పుడు మనం ఎక్కడైనా సరే పాత సింటాక్స్ ఉంటుంది దేంట్లో మనకు ఎక్కడన్నా బ్రౌజర్ వెబ్సైట్స్ లో చూసామంటే, ఇప్పుడు కొత్త లేటెస్ట్ సెలీనియం వర్షన్స్ వచ్చి ఇది సింటాక్స్ అన్నమాట. న్యూ వెబ్ డ్రైవర్ వెయిట్ ఆఫ్ వెబ్ డ్రైవర్ డ్యూరేషన్ డాట్ ఆఫ్ సెకండ్స్ ఎన్ని 10 డాట్ అంటిల్ ఎక్స్పెక్టెడ్ కండిషన్స్ డాట్ విజిబిలిటీ ఆఫ్ ఎలిమెంట్. ఈ ఎలిమెంట్ కనపడేంత వరకు వెయిట్ చేయమని మాక్సిమం టైం 10 సెకండ్స్ ఇచ్చామన్నమాట. ఓకేనా, ఇది వెబ్ డ్రైవర్ వెయిట్ ఏం చేస్తాం అంటే పర్టికులర్ వెబ్ ఎలిమెంట్స్ మీద అప్లై చేస్తాం అనమాట. ఓకేనా, ఇప్పుడు మీరు ఏదన్నా ఒక ఇది తీసుకున్నారనుకోండి, ఏంటి సెలీనియం ఇది డెమో తీసుకోండి, లేకపోతే amazon.com తీసుకోండి. ఇప్పుడు నేను టుడేస్ డీల్ మీద క్లిక్ చేస్తాను. ఓకే, డీల్స్ మీద క్లిక్ చేసేటప్పుడు ఇదేమైంది, వేరే పేజ్ నావిగేట్ అయింది, అవునా కదా. నావిగేట్ అయ్యేటప్పుడు నేను ఈ పర్టికులర్ వెబ్ ఎలిమెంట్ మీద టైం అప్లై చేస్తాను, ఎక్స్ప్లిసిట్ వెయిట్. ఓకేనా, అంటే నాకు ఈ వెబ్ ఎలిమెంట్ కనపడేంత వరకు వెయిట్ చేయని చెప్తాను అన్నమాట. ఓకే, అప్పుడు ఏమవుతుంది, ఇది జాగ్రత్త ఏనండి. ఇక్కడ ఆ వెబ్ ఎలిమెంట్ ఇక్కడ ఇచ్చాం, మాక్సిమం టైం ఎంత ఇచ్చాము 10 సెకండ్స్. ఇప్పుడు ఈ వెబ్ ఎలిమెంట్ ఒక రోజు 10 సెకండ్స్ లోడ్ అవుతుంది, ఇంకో రోజు 20 సెకండ్స్ లోడ్ అవుతుంది, ఇంకో రోజు 2 సెకండ్స్ లోడ్ అయిపోతుంది అన్నమాట. అలా డిపెండ్స్ అపాన్ అవర్ ఇంటర్నెట్ స్పీడ్, డిపెండ్స్ అపాన్ అప్లికేషన్ రెస్పాన్స్, ఇది లోడ్ అవుతుంది కదా. అప్లికేషన్ ఎంత స్పీడ్గా ఉంది స్లోగా ఉంది దాన్ని బట్టి. సో ఎవ్రీడే ఒకే టైంలో లోడ్ అవుతుందని నమ్మకం లేదు. ఓకే, అప్పుడు ఏం చేయాలి, మ్యాక్సిమం టైం మనం ఒక 30 సెకండ్స్ ఇచ్చాం అనుకోండి ఇక్కడ. ఓకే, ఈ వెబ్ ఎలిమెంట్ కానీ 5 సెకండ్స్లో దొరికేసింది అనుకోండి. ఓకే, లోడ్ అయిపోయింది ఈ వెబ్ ఎలిమెంట్లో. లోడ్ అయిపోయిన వెంటనే ఏమవుతుంది, 5 సెకండ్స్ వెయిట్ చేసి బయట వచ్చేస్తుంది అనమాట. 30 సెకండ్స్ వెయిట్ చేయదు. ఇంకా మ్యాక్సిమం టైం ఎంత ఇచ్చాం, 30 సెకండ్స్ ఇచ్చాం. ఓకే, నాకు 30 సెకండ్స్ కంటే ముందు అంటే 5 సెకండ్స్కి నాకు వెబ్ ఎలిమెంట్ ఫైండ్ అవుట్ అయిపోయింది అనుకోండి. 30 సెకండ్స్ వెయిట్ చేయకుండా బయట వచ్చేసి నెక్స్ట్ ఎగ్జిక్యూషన్ జరిగిపోతుంది. దీని తర్వాత నేను ఎలిమెంట్ డాట్ క్లిక్ రాశాను అనుకోండి, క్లిక్. ఇప్పుడు ఏమవుతుంది, ఈ వెబ్ ఎలిమెంట్ ఫైండ్ అవుట్ అయిన తర్వాత క్లిక్ చేస్తున్నాం కాబట్టి
మనకు టెస్ట్ కేస్ ఫెయిల్ అవుతుందా? నో. ఫెయిల్ అవ్వదు. అదే ఇప్పుడు దీన్ని తీసేశారు. ఓకేనా? ఇప్పుడు ఇది లేదు. వెంటనే పేజ్ లోడ్ అవ్వకముందే క్లిక్ చేసేస్తే ఏమవుతుంది? నో సచ్ ఎలిమెంట్ ఎక్సెప్షన్ వచ్చేస్తుంది. అవునా కదా? ఓకే. ఇప్పుడు ఇక్కడ మనం ఏం చేస్తున్నాం? నాకు ఈ వెబ్ ఎలిమెంట్ దొరికేంత వరకు వెయిట్ చెయ్యి అని చెప్తున్నాం అనమాట. దేనికి? వెబ్ డ్రైవర్. ఓకే. ఇది వెయిట్ చేస్తుంది అనమాట. ఎంతసేపు? నాకు ఈ వెబ్ ఎలిమెంట్ దొరికేంత సేపు వెయిట్ చేస్తుంది. వెయిట్ చేసి వెబ్ ఎలిమెంట్ దొరకంగానే ఏమవుతుంది? వెబ్ డ్రైవర్ నుంచి వెయిట్ నుంచి బయట వచ్చేసి ఎలిమెంట్ మీద క్లిక్ చేస్తుంది అనమాట. ఓకే. సో అప్పుడు మనకు ఫెయిల్ అయ్యే ఛాన్సెస్ చాలా తక్కువ. అసలు ఫెయిల్ అవ్వదు టెస్ట్ కేస్. ఓకేనా? సో ఎక్కడెక్కడ నావిగేషన్స్ ఉన్నాయో, ఎక్కడెక్కడ ఎలిమెంట్ లోడింగ్ ఉందో అక్కడక్కడ ఆ పర్టికులర్ వెబ్ ఎలిమెంట్ మీద ఎక్స్ప్లిసిట్ వెయిట్ రాయాలన్నమాట. ఓకే. ఇప్పుడు మాక్సిమం 30 సెకండ్స్ కూడా ఇది దొరకలేదు అనుకోండి. మాక్సిమం టైం 30 సెకండ్స్ ఇచ్చాం కదా! 30 సెకండ్స్ కూడా దొరకలేదంటే ఏమవుతుంది? 30 సెకండ్స్ కూడా దొరకలేదు అనుకోండి, ఇంప్లిసిట్ వెయిట్ యాక్షన్‌లోకి వస్తుందన్నమాట. ఓకే. ఓకేనా? ఇంప్లిసిట్ వెయిట్ యాక్షన్‌లోకి వచ్చి అక్కడ అది అంతసేపు ఎంత టైం ఇచ్చామో అంతసేపు వెయిట్ చేసి ఎక్సెప్షన్ త్రో చేసేస్తుంది మనకి. ఓకే. ఇది మనకు దీన్ని ఫంక్షనాలిటీ ఇది ఎలా వర్క్ అవుతుంది అనేసి వెయిట్. ఓకేనా? ఇది నేను కామన్ ఫంక్షన్‌లో రాసుకునేసాను. ఇప్పుడు ఏం చేయొచ్చు? ఎక్కడెక్కడ వెయిట్ చేయాలనుకున్నామో అక్కడక్కడ జస్ట్ ఈ ఫంక్షన్ కాల్ చేసుకుంటే చాలు. ఇప్పుడు చూడండి లాగిన్ పేజ్ డాట్ ఇక చూడండి ఇక్కడ ఏం చేసాం? థ్రెడ్ డాట్ స్లీప్ పెట్టాం కదా! లాగిన్ లింక్ మీద క్లిక్ చేయమని. నేను ఇక్కడ తీసేసి జస్ట్ ఏం చేస్తాను? కామన్ ఫంక్షన్స్ డాట్ వెయిట్ దేంట్లో రాసాం మనం? ఇది స్టాటిక్ పెట్టాలి. కామన్ ఫంక్షన్స్ డాట్ select value from drop down. So wait for element to be visible. ఏంటి? ఇది వెబ్ డ్రైవర్ కూడా యాక్సెప్ట్ చేయాలి. ఎలిమెంట్ పాస్ చేయాలన్నమాట. ఏం ఎలిమెంట్ ఇక్కడ చెప్పండి? లాగిన్ పేజ్ డాట్ లాగిన్ లింక్. అయిపోయింది కదా? ఇప్పుడు ఏం చేస్తుంది? థ్రెడ్ డాట్ స్లీప్ తీసేసాం. ఈ వెబ్ ఎలిమెంట్ దొరికేంత వరకు వెయిట్ చేస్తుంది అనమాట. అవునా కదా? ఈ ఫంక్షన్ ప్రతిసారి ఇంత పెద్ద రాసుకోకుండా జస్ట్ నేను కామన్ మెథడ్ రాసుకున్నా. ఎక్కడైతే ఎక్స్ప్లిసిట్ వెయిట్ నేను డిఫైన్ చేయాలో అక్కడక్కడ ఏం చేస్తాం? ఈ మెథడ్ కాల్ చేసుకుంటాం అంతే. ఓకే. ఇప్పుడు ఇది రన్ చేశారంటే థ్రెడ్ డాట్ స్లీప్ లేకుండానే ఇది రన్ అయిపోతుంది. ఓకేనా? ఇక్కడ చూడండి మళ్ళీ ఇక్కడ థ్రెడ్ డాట్ స్లీప్ పెట్టాం. ఇక్కడ ఏం చేయాలి? మళ్ళీ కామన్ ఫంక్షన్ డాట్ ఈ పర్టికులర్ ఎలిమెంట్ దొరికేంత సేపు వెయిట్ చేయాలి అంతే. థ్రెడ్ డాట్ స్లీప్ మళ్ళీ ఇక్కడ థ్రెడ్ డాట్ స్లీప్ పెట్టాం. దీన్ని తీసేయండి మళ్ళీ. ఓకేనా? ఇక్కడ ఎక్కువ ఎలిమెంట్స్ ఉన్నాయి కదా, మోర్ దెన్ 1 ఎలిమెంట్ ఉంది. ఇక్కడ చూడండి లాగిన్ పేజ్ డాట్ యూజర్ నేమ్ ఫీల్డ్. యూజర్ నేమ్ ఫీల్డ్ దొరికితే ఆటోమేటిక్గా పాస్వర్డ్ కూడా లోడ్ అయిపోయింటుంది కదా. ఒక ఎలిమెంట్ లోడ్ అయింది అనుకోండి, ఆ టైంకి టెస్ట్ ఆఫ్ ద ఎలిమెంట్స్ కూడా లోడ్ అయిపోయింటాయి కదా పేజ్లో. అవును. కాబట్టి ఒక్క వెబ్ ఎలిమెంట్ రాసుకుంటే చాలు. కాబట్టి ఆ వెబ్ ఎలిమెంట్ రాసుకుంటే అది సేఫ్ వెయిట్ చేసేస్తుంది. ఓకే. సో దీని ఫంక్షనాలిటీ వచ్చి మ్యాక్సిమం టైం ఎంత ఇస్తామో దానికంటే ముందు దొరికింది అనుకోండి, ఒక 5 సెకండ్స్లో దొరికేస్తే 5 సెకండ్స్కే బయట వచ్చేసి ఏం చేస్తుంది? ఆ ఎలిమెంట్ మీద క్లిక్ కానీ సెండ్ కానీ చేస్తుంది అనమాట. మ్యాక్సిమం టైం కానీ దొరకలేదు అనుకోండి, అప్పుడు ఇంప్లిసిట్ వెయిట్ యాక్షన్లోకి వచ్చి మనకు దాంట్లో టైం వెయిట్ చేసి తర్వాత ఎక్సెప్షన్ త్రో చేస్తుంది. ఓకే. దీంట్లో చూడండి ఇంటెలిజెన్స్ ఉంది అనమాట. దీంట్లో ఇంప్లిసిట్ వెయిట్లో మనకి ఇంటెలిజెన్స్ ఉంది. ఓకే. ఇక్కడ ఎక్స్ప్లిసిట్ వెయిట్లో మనకి ఇంటెలిజెన్స్ ఉంది చూడండి.
ఇప్పుడు మనం ఇంప్లిసిట్ వెయిట్లో ఓకే, ఇంప్లిసిట్ వెయిట్లో మనకి ఇంటెలిజెన్స్ ఉందా? 30 సెకండ్స్ ఇచ్చామనుకోండి, 30 సెకండ్స్ మీకు ఫైండ్ అయినా కూడా 30 సెకండ్స్ రోజు వెయిట్ చేస్తాను అనమాట. అవునా కదా? చూడండి, నాకు వెబ్ ఎలిమెంట్ వెబ్ పేజ్లో ఒకసారి నోట్స్ వచ్చే ఎలిమెంట్ ఎక్సెప్షన్ త్రో చేయాలనుకోండి, మాక్సిమం టైమ్ ఆఫ్ 30 సెకండ్స్ ఇచ్చారనుకోండి, ఆ 30 సెకండ్స్ వెయిట్ చేస్తుంది. ఓకేనా? మీకు వెబ్ ఎలిమెంట్ లోపు దొరికేసినా కూడా. కానీ ఎక్స్ప్లిసిట్ వెయిట్ అలా కాదు. ఎక్స్ప్లిసిట్ వెయిట్ ఏం చేస్తుంది, మేము మాక్సిమం టైం 30 సెకండ్స్ 40 సెకండ్స్ ఇచ్చినా కూడా దానికి ముందే ఒక 5 సెకండ్స్ 10 సెకండ్స్లోనే వెబ్ ఎలిమెంట్ దొరికేసినా కూడా 10 సెకండ్స్కే బయట వచ్చేస్తున్నాం వెయిట్లో నుంచి. ఓకే. ఓకేనా? థ్రెడ్ డాట్ స్లీప్ ఎట్లా, మనం థ్రెడ్ డాట్ స్లీప్ 5 సెకండ్స్ ఇచ్చామనుకోండి, ఓకేనా, నాకు 2 సెకండ్స్కే ఎలిమెంట్ దొరికేస్తుంది. కానీ ఏం చేస్తుంది, 5 సెకండ్స్ వెయిట్ చేస్తుంది గ్యారంటీగా. వెయిట్ చేస్తా. కానీ ఎక్స్ప్లిసిట్ వెయిట్ అలా కాదు. సో మనకు దీనివల్ల ఏమవుతుంది, ఎగ్జిక్యూషన్ స్పీడ్ Fast. అవుతుందా లేదా? ఇది దీనివల్ల ఎక్స్ప్లిసిట్ వెయిట్ వల్ల ఉండే అడ్వాంటేజెస్. సో దీనికి ఏమేం చేయాలి మీరు, ఎక్స్పెక్టెడ్ కండిషన్స్, అలర్ట్ ఈస్ ప్రెసెంట్, ఎలిమెంట్ టు బి క్లిక్కబుల్, ఎలిమెంట్ టు బి విజిబుల్, ఎలిమెంట్ టు బి సెలెక్టెడ్, ఇవన్నీ ఇక్కడ రాసుకోవచ్చు అనమాట మీరు. మనం ఎక్స్పెక్టెడ్ కండిషన్స్ డాట్ విజిబిలిటీ ఆఫ్ ఎలిమెంట్ పెట్టాం కదా, అంటే ఎలిమెంట్ ఫైండ్ అవుట్ అయ్యేంత వరకు వెయిట్ చేయమని చెప్తున్నాం ఇక్కడ. కానీ బటన్స్ రాయాలనుకోండి, బటన్ అయితే ఏం చేయాలి, క్లిక్ చేయాలి. కాబట్టి క్లిక్కబుల్, ఎలిమెంట్ టు బి క్లిక్కబుల్, క్లిక్కబుల్ అయ్యేంత వరకు వెయిట్ చేయాలన్నమాట. ఓకే, నెక్స్ట్ ఇంకేం రాయొచ్చు, ఇవన్నీ అలర్ట్ ఈస్ ప్రెసెంట్ డాట్ అలర్ట్ ఈస్ ప్రెసెంట్ ఆఫ్ ఎలిమెంట్, ఇక్కడ అలర్ట్ రాసుకోవచ్చు మీరు. అలాగా ఈ పర్టికులర్ మనకి ఎక్సెప్షన్స్ అన్నిటికీ కండిషన్ రాసుకోవచ్చు అనమాట. ఓకే, అలర్ట్ ఈస్ ప్రెసెంట్, ఎలిమెంట్ టు బి క్లిక్కబుల్, ఎలిమెంట్ టు బి సెలెక్టెడ్, ఫ్రేమ్ టు బి అవైలబుల్, ఇవన్నిటికీ ఎక్స్ప్లిసిట్ వెయిట్స్ రాసుకోవచ్చు మీరు. ఓకే, సో ఇది ఎక్స్ప్లిసిట్ వెయిట్. నెక్స్ట్ ఫ్లూయెంట్ వెయిట్కి వచ్చామనుకోండి, ఫ్లూయెంట్ వెయిట్ కూడా సేమ్ ఎక్స్ప్లిసిట్ వెయిట్ లాగే. ఓకేనా? ఇదేం మనం రియల్ టైంలో అంత సేమ్ ఎక్స్ప్లిసిట్ వెయిట్ యూస్ చేసేది వాళ్ళు. ఇది జస్ట్ కాన్సెప్ట్ ఫ్లూయెంట్ వెయిట్. ఫ్లూయెంట్ వెయిట్ కూడా ఎందుకు యూస్ చేస్తాం అంటే ఎక్స్ప్లిసిట్ వెయిట్ లాగానే వర్క్ అవుతుంది అనమాట. కానీ దీంట్లో ఇంకొక ఫీచర్ యాడ్ అవుతుంది. ఏంటి, పోలింగ్ ఎవ్రీ అనేసి ఒక పోలింగ్ పీరియడ్ యాడ్ అవుతుంది అనమాట. ఓకేనా? సో ఇక్కడ చూసారంటే ఎక్స్ప్లిసిట్ వెయిట్లో ఏం చేస్తున్నాం, వెబ్ ఎలిమెంట్ ఇచ్చాము, మ్యాక్సిమం ఈ టైం వెయిట్ చేయమని చెప్పాం. అవునా కదా? కానీ దీంట్లో ఏంటంటే ఫ్లూయెంట్ వెయిట్లో పోలింగ్ ఎవ్రీ అనేసి ఒక పారామీటర్ ఉంటుంది. ఓకే, ఇక్కడ మాక్సిమం టైం వచ్చి నేను 40 సెకండ్స్ ఇచ్చాను అనుకోండి మాక్సిమం టైం. ఓకే, విత్ టైమ్ అవుట్ ఆఫ్ 40 సెకండ్స్. నెక్స్ట్ పోలింగ్ ఎవ్రీ అంటే ఇప్పుడు ఫస్ట్ ఒక 10 సెకండ్స్ మాక్సిమం టైమ్ ఆఫ్ 40 సెకండ్స్ ఇచ్చారనుకోండి, పోలింగ్ టైం 5 సెకండ్స్ ఇచ్చారనుకోండి, ఎవ్రీ 5 సెకండ్స్కి వెళ్ళి చూస్తుంది అనమాట. ఇక్కడ డౌన్లో చెక్ చేస్తుంది వెబ్ ఎలిమెంట్ ఉందా లేదా అనేసి, ఎవ్రీ 5 సెకండ్స్కి. ఓకే, ఇప్పుడు మీరు ఇక్కడ చూడండి, మాక్సిమం టైం 40 సెకండ్స్ ఇచ్చాను. ఓకే, పోలింగ్ పీరియడ్ 5 సెకండ్స్ ఇచ్చాను. ఓకేనా? ఇప్పుడు సైకిల్ 1, సైకిల్ 1లో ఏమవుతుంది, సైకిల్ 1లో ఏమవుతుంది, 5 సెకండ్స్ వెయిట్ చేస్తుంది అనమాట. అవునా కదా? అవునా కదా? సైకిల్ 1లో 5 సెకండ్స్ వెయిట్ చేస్తుంది. 5 సెకండ్స్ వెయిట్ చేసి వెళ్ళి చూస్తున్నాం డౌన్లో 5 సెకండ్స్ వెబ్ ఎలిమెంట్ లేదు. ఓకే, నెక్స్ట్ సైకిల్ 2 నెక్స్ట్ ఏం చేస్తుంది, ఇంకా మళ్ళీ 5 సెకండ్స్ వెయిట్ చేస్తుంది అనమాట. సైకిల్ 2 మళ్ళీ ఏమవుతుంది, 5 సెకండ్స్ వెయిట్ చేసి మళ్ళీ చెక్ చేస్తుంది డౌన్లో, 5 సెకండ్స్కి వెళ్ళి డౌన్లో చెక్ చేస్తుంది వెబ్ ఎలిమెంట్ ఉందా లేదు. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు మొత్తం 10 సెకండ్స్ కంప్లీట్ అయిపోయింది కదా ఇక్కడ. నెక్స్ట్ 11th సెకండ్లో నాకు వెబ్ ఎలిమెంట్ దొరికేసింది అనమాట. 11th సెకండ్లో అప్పుడు ఏమవుతుంది, ఇప్పుడు సైకిల్ 3లో ఇప్పుడు ఏమవుతుంది, సైకిల్ 2తో మనకు 10 సెకండ్స్ కంప్లీట్ అయిపోయింది. ఓకేనా? 10 సెకండ్స్ కంప్లీట్ అయిపోయింది, 11th సెకండ్ నాకు వెబ్ ఎలిమెంట్ దొరికేసింది. అప్పుడు ఏం చేస్తుంది, సైకిల్ 3 వరకు వెయిట్ చేస్తుంది. నెక్స్ట్ 5 సెకండ్స్కి వెళ్ళి మళ్ళీ డౌన్లో చెక్ చేస్తుంది. అప్పుడు ఏమవుతుంది, నెక్స్ట్ 5 సెకండ్స్లో దొరుకుతుందా లేదా ఈ వెబ్ ఎలిమెంట్. అవునా కదా? 11th సెకండ్లోనే వెబ్ ఎలిమెంట్ ఫైండ్ అవుట్ అయిపోయింది డౌన్లో, విజిబుల్ వచ్చేసింది. అని మనకు సైకిల్ 3లో ఈ వెబ్ ఎలిమెంట్ ని ఫైండ్ అవుట్ చేస్తుంది అనమాట. ఓకేనా? ఈ సైకిల్ 3లో వెబ్ ఎలిమెంట్ దొరికింది కాబట్టి ఇంకా మనం మాక్సిమం టైం 40 సెకండ్స్ ఇచ్చాం, కానీ మనం ఎంత టైం వెయిట్ చేసాం, ఇక్కడ 15 సెకండ్స్ వెయిట్ చేసి బయట వచ్చేసాం. సో ఇది ఫ్లూయెంట్ వెయిట్, పోలింగ్ ఎవ్రీ పీరియడ్ యాడ్ అవుతుంది అనమాట ఇక్కడ అంతే.
ఇది ఇంప్లిసిట్ వెయిట్ అయితే అసలు డామ్ని లిజన్ చేయదు. మీరు ఎంత టైం ఇచ్చారో అంత టైం గమ్మున సైలెంట్గా ఉంటుంది అనమాట. అది ఎక్స్ప్లిసిట్ వెయిట్ అనుకోండి, డామ్ కంటిన్యూగా లిజన్ చేస్తూనే ఉంటుంది డామ్ని. ఓకేనా, వెబ్ ఎలిమెంట్ ఉందా అనేది చూస్తా, డామ్తో సింక్రనైజ్ అవుతా ఉంటుంది అనమాట ఎక్స్ప్లిసిట్ వెయిట్ అనేది. ఫ్లూయిడ్ వెయిట్ అనేది మనం పోలింగ్ టైం ఇచ్చాం కదా, ఆ పోలింగ్ టైం ప్రతి ఇచ్చిన టైంకి వెళ్ళి చెక్ చేసి బ్యాక్ వస్తుంది, చెక్ చేస్తుంది బ్యాక్ వస్తుంది, చెక్ చేస్తుంది బ్యాక్ వస్తుంది అలాగా. ఓకే, ఇవి మనకు వెయిట్స్ ఇన్ సెలీనియం. వీటినే సింక్రనైజేషన్స్ ఇన్ సెలీనియం అని కూడా అంటాం. ఓకే, సో మనం థ్రెడ్ ఆర్ స్లీప్ ఉంది కదా, థ్రెడ్ ఆర్ స్లీప్ బదులు మనం ఈ వెయిట్స్ ఎందుకు వాడుతున్నాం అని ఇంటర్వ్యూస్ అడుగుతారు. మనం థ్రెడ్ ఆర్ స్లీపే వాడుకోవచ్చు కదా, ఈ వెయిట్స్ ఎందుకు వాడాలనేసి. థ్రెడ్ ఆర్ స్లీప్ డస్ నాట్ లిజన్ టు ద డామ్ లిజన్ చేయదన్నమాట థ్రెడ్ ఆర్ స్లీప్ అనేది, ఎందుకంటే జావా ఫంక్షన్. ఓకే, ఈ వెయిట్స్ అనేటివి సెలీనియం ఫంక్షన్స్ కాబట్టి డామ్తో సింక్రనైజ్ అవుతాయి, డామ్ లిజన్ చేస్తాయి కాబట్టి మనం ఈ వెయిట్సే యూజ్ చేయాలి. అండ్ వీటిలో ఇంటెలిజెన్స్ ఉంది, దాంట్లో ఇంటెలిజెన్స్ లేదు. ఓకే, ఓకే. ఇప్పుడు మనం డిఫరెన్స్ చూసాం అనుకోండి, ఇంప్లిసిట్ వెయిట్ కి ఎక్స్ప్లిసిట్ వెయిట్ డిఫరెన్స్. ఇంప్లిసిట్ వెయిట్ టైం విల్ సప్లై టు ఆల్ ద వెబ్ ఎలిమెంట్స్ ఇన్ ద స్క్రిప్ట్, అన్నిటికీ అప్లికబుల్ అవుతుంది. ఓకేనా, ఇది మనం దేనికి ఇస్తే దానికి అప్లికబుల్ అవుతుంది కదా. మనం ఇక్కడ ఏది పంపిస్తే కండిషన్స్ కానీ ఈ పర్టికులర్ వెబ్ ఎలిమెంట్ కి అప్లికబుల్ అవుతుంది అనమాట, అవునా కదా. కానీ ఇంప్లిసిట్ వెయిట్ అలా కదా, అన్నిటికీ అప్లికబుల్ అయిపోతుంది ప్రతి ఒక్క వెబ్ ఎలిమెంట్. ఇప్పుడు ఎక్స్ప్లిసిట్ వెయిట్ కనుక్కోకపోతే ఇంప్లిసిట్ వెయిట్ కనుక్కొని ఇది చేస్తుంది, లేకపోతే రెండు కనుక్కోకపోతే త్రో అది ఎక్సెప్షన్ త్రో ఒకవేళ మనం చేస్తుంది. ఇంప్లిసిట్ వెయిట్ ఎక్స్ప్లిసిట్ వెయిట్ యూజ్ చేయలేదు అనుకోండి, అప్పుడు ఇంప్లిసిట్ వెయిట్ యాక్షన్ లోకి వస్తుంది అనమాట. యాక్షన్ లోకి వచ్చి అంత టైం వెయిట్ చేసి ఎక్సెప్షన్ త్రో చేస్తుంది. ఓకే, దీంట్లో ఎక్స్పెక్టెడ్ కండిషన్స్ మనం ప్రొవైడ్ చేయలేము అనమాట, అవునా కదా. కండిషన్ దీంట్లో ఇంప్లిసిట్ వెయిట్ లో ప్రొవైడ్ చేయలేము, దీంట్లో ఎక్స్పెక్టెడ్ కండిషన్స్ ప్రొవైడ్ చేయొచ్చు. ఇది ఎప్పుడు యూజ్ చేయాలంటే, నాకు ఈ ఎగ్జాక్ట్ ఈ టైం ఫ్రేమ్ లో నాకు వెబ్ ఎలిమెంట్ దొరికేస్తుంది అన్న వెబ్ ఎలిమెంట్స్ ఉంటాయి కదా, అప్పుడు ఇంప్లిసిట్ వెయిట్ యూజ్ చేయొచ్చు. ఓకే, నాకు డిఫరెంట్ టైం ఫ్రేమ్స్ లో దొరుకుతుంది వెబ్ ఎలిమెంట్ అనుకున్నప్పుడు ఎక్స్ప్లిసిట్ వెయిట్ యూజ్ చేయొచ్చు. మన బెస్ట్ ప్రాక్టీస్ ఏంటంటే, ఒకసారి బిఫోర్ ఇంప్లిసిట్ వెయిట్ పెట్టేసి ఇంకెక్కడెక్కడ కావాలో అక్కడెక్కడ ఎక్స్ప్లిసిట్ వెయిట్స్ పెట్టుకుంటే సేఫ్ సైడ్ మనకు టెస్ట్ కేసెస్ బాగా రన్ అవుతాయి అన్నమాట. ఏ టైంలో దొరికితే ఆ టైంలో వచ్చేస్తుంది. ఓకే. ఓకే, సో ఇప్పుడు మన ఫ్రేమ్ వర్క్ లో ఏం చెప్పుకున్నాం, ఇంప్లిసిట్ వెయిట్ ఒకసారి డిక్లేర్ చేసామంటే త్రూ అవుట్ ద బ్రౌజర్ మనకు ఓపెన్ లోనే ఉంటుంది, యాక్టివ్ లో ఉంటుంది అన్నమాట. కానీ ఎక్స్ప్లిసిట్ వెయిట్ ఆన్ పర్టికులర్ వెబ్ ఎలిమెంట్ మాత్రమే అప్లై చేయాలి కదా. ఇప్పుడు నాకు లాగిన్ బటన్ అనే బటన్ ఉంది, ఆ బటన్ దొరకలేదు, అప్పుడు ఏమవుతుంది, ఆ బటన్కి నేను ఇంప్లిసిట్ వెయిట్ రాస్తున్నాను అండ్ ఇంప్లిసిట్ వెయిట్ ఆల్రెడీ యాక్టివ్ లో ఉంది, అవునా కదా. ఇంప్లిసిట్ వెయిట్ ఆల్రెడీ ఒకసారి ఎగ్జిక్యూట్ అయిందంటే త్రూ అవుట్ ద సెషన్ యాక్టివ్ లో ఉంటుంది కదా. కాబట్టి బిఫోర్ రన్ అయినప్పుడు ఇంప్లిసిట్ వెయిట్ యాక్టివేట్ అయిపోయింది, యాక్టివ్ లో ఉంది. ఇప్పుడు నెక్స్ట్ లాగిన్ బటన్ మీద క్లిక్ చేయాలి, క్లిక్ చేసే ముందు నేను ఏం చేశాను, ఎక్స్ప్లిసిట్ వెయిట్ రాశాను అనమాట. రాసినప్పుడు ఏమవుతుంది, ఇప్పుడు రెండు వెయిట్స్ కొలిజన్ వచ్చేసింది. ఇప్పుడు ఏది యాక్టివ్ లోకి రావాలి, ఎక్స్ప్లిసిట్ వెయిట్ ఎగ్జిక్యూట్ అయింది, ఇంప్లిసిట్ వెయిట్ యాక్టివ్ లో ఉంది. ఇప్పుడు రెండిట్లో ఏది యాక్టివ్ లోకి రావాలి, ఫస్ట్ ఎక్స్ప్లిసిట్ వెయిట్ ఫస్ట్ యాక్టివ్ లోకి వస్తుంది అనమాట, ఇంప్లిసిట్ వెయిట్ బ్యాక్ వెళ్ళిపోతుంది. ఓకేనా, ఎక్స్ప్లిసిట్ వెయిట్ యాక్టివ్ లోకి వచ్చి అది రన్ అవుతుంది ఫస్ట్, నాకు వెబ్ ఎలిమెంట్ దొరికిందా లేదా అనేసి. దొరికింది అనుకోండి, ఓకే. దొరకలేదు అనుకోండి, నెక్స్ట్ ఎక్స్ప్లిసిట్ వెయిట్ యాక్షన్ లోకి వచ్చి వెయిట్ చేసి ఫస్ట్ ప్రిఫరెన్స్ ఎక్స్ప్లిసిట్ వెయిట్ కే ఉంటుంది. అసలు ఈ లాగిన్ పేజ్ లో ఎక్స్ప్లిసిట్ వెయిట్ డిక్లేర్ చేయలేదు అనుకోండి మీరు, అప్పుడు ఇంప్లిసిట్ వెయిట్ ఎలానో యాక్షన్ లో ఉంటుంది కాబట్టి అంత టైం వెయిట్ చేస్తుంది. ఇది వెయిట్స్ సెలీనియం మొత్తం, ఇంప్లిసిట్ వెయిట్, ఎక్స్ప్లిసిట్ వెయిట్, ఫ్లూయెంట్ వెయిట్. ఇది చాలా ఇంపార్టెంట్. ప్రతి ఇంటర్వ్యూస్ లో ఈ వెయిట్స్ మీద క్వశ్చన్ లేకుండా ఇంటర్వ్యూ అయితే జరగదు మీకు. ఈ బ్లాగ్ కరెక్ట్ చదివి సింటాక్స్ రాయమంటారు. ఓకే, మీరు ఇంకో వెయిట్స్ ఏదో అంటానన్నారు, ఏంటంటే సింక్రోనైజా? దీన్ని సింక్రనైజేషన్ అని కూడా అంటారు ఈ వెయిట్స్.
Okay, so we'll wind up the class for today, and tomorrow మనకు సెలీనియం లాస్ట్ డే అన్నమాట. ఓకే, ఇప్పుడు ఎక్స్ప్లిసిటీ వెయిట్ ఫ్లూయెంట్ వెయిట్ ఇస్తే వాటిల్ లేదు ఫస్ట్ ఎగ్జిక్యూట్ అవుద్ది. అలా ఎక్స్ప్లిసిట్ ఇవ్వకూడదు. ఏదైనా ఒకటే ఇవ్వాలి. ఎక్స్ప్లిసిట్ వెయిట్ అన్న ఇవ్వాలి, ఫ్లూయెంట్ వెయిట్ అన్న ఇవ్వాలి. రెండు ఇవ్వకూడదు. ఓకే. ఫ్లూయెంట్ వెయిట్ అసలు ఇవ్వకూడదు. ఇప్పుడు కానీ ఎక్స్ప్లిసిట్ వెయిట్ ఇవ్వాలి. ఫ్లూయెంట్ వెయిట్ అంటే ఇప్పుడు మనం చాలా టైం వెయిట్ చేయాలనుకోండి, ఒక 10 minutes 15 minutes 20 minutes అలా వెయిట్ చేయాలనుకోండి, అప్పుడు ఇలాంటి ఫ్లూయెంట్ వెయిట్ యూస్ చేస్తాం అనమాట. అంత టైం వెయిట్ చేస్తే మనకి ఎక్కడ ఉండదు. ఓకేనా? మురళి ఇప్పుడు మీరు నేను యాక్షన్స్ చెప్పారు కదా, దాంట్లో రైట్ క్లిక్ కూడా ఇస్తుంటాం కదా మనము, వాటికి ఎలా రైట్ క్లిక్? చెప్తాను, ఇంకా నెక్స్ట్ కాన్సెప్ట్ రేపు వస్తుంది అప్పుడు చెప్తాను. రైట్ క్లిక్, డబుల్ క్లిక్ ఎలా చేయాలి, రైట్ క్లిక్ ఎలా చేయాలి, అవి రేపు వస్తాయి అన్నమాట. మనం అప్పుడప్పుడు యూస్ చేస్తాం కదా రైట్ క్లిక్. రేపు కాన్సెప్ట్స్ లో మనకు జావా స్క్రిప్ట్ ఎగ్జిక్యూట్ వస్తుంది, వాటితో పాటు రైట్ క్లిక్ డబుల్ క్లిక్ అని చెప్తుంది. మీరు ఇవి ఎప్పుడు కవర్ చేస్తామని చెప్పారు? ఎక్సెప్షన్ ఏదో చెప్పారు. అన్ని రేపు అయిపోతాయి. మ్యాక్సిమం ట్రై చేస్తాం రేపు అయిపోవడానికి. ఒకవేళ రేపు అవ్వకపోతే మండే. రియల్ టైం క్వశ్చన్స్ మీరు చెప్తారా మురళి గారు? రియల్ టైం క్లాసెస్ జరుగుతాయి కదా, చెప్తాం. అంటే ఇలా ఇలా రాయాలి, ఇలా ఉంటది లోపల అనేది క్వశ్చన్స్ అడుగుతారంట కదా. అన్ని ప్రతి ఒక్కటి మీకు రియల్ టైం మొత్తం ఐడియా వస్తుంది అనమాట. రియల్ టైం క్లాసెస్ అనేది. ఓకే, దానికి ఎలానో రికార్డింగ్స్ ఉండవు. సో మీకు రియల్ టైం బాగా అర్థం అవ్వాలంటే నేను చెప్తాను దానికి ఏం చేయాలనేసి. అంటే క్వశ్చన్స్ అడుగుతారంట కదా మీరు. క్వశ్చన్స్ అనేది రియల్ టైమ్ లో మనం ఈ క్వశ్చన్ అడుగుతారని మనం చెప్పలేము. ఓకేనా? అది ఎక్స్పీరియన్స్ తో రావాలన్నమాట రియల్ టైం అనేది. ఓకే, సో మేము ఫేక్ పెట్టుకొని వెళ్ళే వాళ్ళం కదా. అదే మనం అది రియల్ టైం అనేది ఎక్స్పీరియన్స్ తో రావాలి. ఇప్పుడు లాస్ట్ బ్యాచ్ వాళ్ళు రికార్డింగ్ అయిపోయి మీకు రియల్ టైం ఎక్స్పీరియన్స్ కావాలి అంటే అది మనం ఏం చేయలేము. మనకి ఎక్స్పీరియన్స్ లేదు కాబట్టి మనం రియల్ టైం క్లాసెస్ చెప్పుకుంటాం కదా, దాంట్లో మనం ఓన్ గా మనం క్లాస్ ఎలా చెప్పుకుంటామో మన ఓన్ స్టోరీ క్రియేట్ చేసుకోవాలి. ఓకే, ఇలా ఉంటుంది ఇలా ఉంటుంది ఇలా ఉంటుంది అనేసి మన స్టోరీ క్రియేట్ చేసుకొని ఇంటర్వ్యూ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం అక్కడ చెప్పగలగాలి రియల్ టైం. దానికి ఇంకా మాక్సిమం మనం కవర్ చేస్తాం రియల్ టైం. కానీ ప్రతి ఒక్క కాన్సెప్ట్ మనం ఈ క్వశ్చన్ మనకు ఇంటర్వ్యూలో అడిగారు అనుకోండి, ఈ క్వశ్చన్ మన క్లాస్లో కవర్ చేయలేదు అనుకోవద్దు. ఎందుకంటే రియల్ టైం అనేది వ్యాస్ట్ కదా. అది రియల్ టైం ఎక్స్పీరియన్స్ మీద రావాలి మనకు. ఎంత ఎక్స్పీరియన్స్ ఉంటే అప్పుడు అది ఆన్సర్ చేయగలుగుతాం. ఓకే, సో అలాంటివంతా ఏం చేయాలంటే మీకు రియల్ టైం ఎక్స్పీరియన్స్ కావాలంటే నేను ఆల్రెడీ చెప్పాను కదా, ఆల్రెడీ మేము ప్రాజెక్ట్ చేస్తున్నాము. ఆ ప్రాజెక్ట్ లో మొత్తం రియల్ టైం ప్రాజెక్ట్ అన్నమాట. ఓకే, సో లాస్ట్ బ్యాచ్ వాళ్ళు పృథ్వీ కానీ మోసెస్ కానీ జ్యోతి వీరందరూ ఇప్పుడు అందరికి జాబ్స్ వచ్చేసాయి అనమాట. ఓకేనా? సో వాళ్ళు ఆ ప్రాజెక్ట్లో ఇన్వాల్వ్ అయ్యి ప్రాజెక్ట్లో ఎలా ఉంటుంది ప్రతి ఒక్కటి చూసి అర్థం చేసుకొని వాళ్ళు దాని రియల్ టైం అప్లై చేసుకొని ఇంటర్వ్యూస్ అటెండ్ అయ్యారు కాబట్టి వాళ్ళకి ఈజీగా మన కోర్సెస్ కంప్లీట్ అయిన విత్ ఇన్ 20 days to 1 month జాబ్ వచ్చేస్తుంది. అంటే ఇప్పుడు రియల్ టైమ్ లో తీసుకోవాలంటే మీరు ఇంటర్వ్యూ చేసి తీసుకుంటారా మళ్ళీ? రియల్ టైంలో తీసుకోవాలంటే దానికి వేరే ఇది ఉంటుంది. అంటే ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు చెప్పండి, దాని ప్రకారం నేను చెప్తాను. అంటే తెలుస్తుంది కదా జాయిన్ అవుదామని. రియల్ టైంలో ఏంటంటే ఇప్పుడు మేము ఓన్ ప్రాజెక్ట్ చేస్తున్నాం అనమాట. ఓకే, ఒక ప్రాజెక్ట్ చేస్తున్నాం, దాంట్లో ప్రతిరోజు కాల్స్ ఉంటాయి. డైలీ స్టాండప్ కాల్స్ ఉంటాయి, ప్రతిరోజు కాల్స్ అటెండ్ అవ్వాలి. అండ్ మీకు కొన్ని టాస్క్లు ఇస్తాం అనమాట. ఆ టాస్క్లు కంప్లీట్ చేయాలి.
టెస్టింగ్ రియల్ టైంలో ఎలా టెస్టింగ్ చేస్తారో టెస్టింగ్ చేయడం, జీరా టూల్స్ కొన్ని రియల్ టైం టూల్స్ ఉంటాయి, ఆ టూల్స్ ఎలా యూస్ చేయాలి మొత్తం ఐడియా వస్తుంది. ఆ టూల్స్ యూస్ చేసి మీరు బగ్స్ రైజ్ చేయడం కానీ, టెస్ట్ కేసెస్ రాయడం కానీ మొత్తం ఉంటుంది అన్నమాట. మొత్తం మీరు జాబ్ వస్తే ఎలా ఉంటుందో అలానే ఉంటుంది ప్రాజెక్ట్. కాబట్టి మేము ఏది ప్రాజెక్ట్ డొమైన్ అండి అది? సెలీనియమే. అంటే ఈ కామర్స్ డొమైన్ ఈ-కామర్స్ అంటే మార్కెటింగ్ అన్నమాట. ఓకే. అది మనకు సిఆర్ఎం అప్లికేషన్. మీరు ఇందాక చూపించారు ఫ్రీ సిఆర్ఎం అయ్యేనా? అది కాదు, ఇది వేరే కంప్లీట్ డిఫరెంట్. ఓకే. సో ఆ డెడికేషన్ ప్రాజెక్ట్ కి చేయగలుగుతాము అంటే తీసుకుంటాం అన్నమాట. అంటే జాయిన్ అయ్యేసి తర్వాత ప్రాజెక్ట్ లో కంటిన్యూ అవ్వలేదు అనుకోండి, ఇది ప్రాజెక్ట్ ఇంపాక్ట్ అవుతుంది దానికోసం. అంటే ఒకవేళ రియల్ టైమ్ లో జాబ్ వచ్చినా దాంట్లో కంటిన్యూ అవ్వాలంటారు. అవసరం లేదు, మీకు జాబ్ వచ్చేంత వరకు కంటిన్యూ చేయాలి. ఆ టైంకి వేరే వాళ్ళని తీసుకుంటారు. ఎందుకంటే ఇప్పుడు చాలా మంది ఇంట్రెస్ట్ ఉన్నారు అన్నమాట. అందరూ రియల్ టైంలో ఇంట్రెస్ట్ ఉంటారు, కానీ ఇంతవరకు కాల్ జాయిన్ అవ్వలేరు. తర్వాత పర్సనల్ వర్క్స్ ఉంటాయి, ప్రాజెక్ట్కి టైం అలొకేట్ చేయాలన్నమాట కొంచెం. అలా చేస్తారంటే మీకు డెవలప్ అవుతుంది, ప్రాజెక్టు కంప్లీట్ అవుతుంది అనమాట, గ్రో అవుతుంది. ఓకేనా? ఒకవేళ మీరు ఈరోజు ఇచ్చిన టాస్క్ చేయలేదనుకోండి, ఇప్పుడు ఏమవుతుందంటే ప్రాజెక్ట్ డిలే అవుతుంది అనమాట. ఈరోజు ఇచ్చిన టాస్క్ చేయలేదంటే దీనివల్ల మళ్ళీ వేరే వాళ్ళ డెవలపర్స్ టైం ఇంపాక్ట్ అవుతుంది. అలాగా. అంటే ఇప్పుడు ఆ టెస్ట్ కేస్ మనకి రాలేదు, అప్పుడు ఎలా? రాకపోతే బిజినెస్ అనలిస్ట్ ఉంటాడు, బిజినెస్ అనలిస్ట్ అడిగి మీరు క్లారిఫై చేసుకొని, తర్వాత మీ టెస్ట్ లీడ్ ఉంటాడు, టెస్ట్ లీడ్ క్లారిఫై చేసుకొని రాయాలన్నమాట. ఇంకంతా రియల్ టైంలోనే బిజినెస్ అనలిస్ట్, డెవలపర్స్, టెస్టర్స్, తర్వాత ప్రోడక్ట్ ఓనర్స్ అందరూ ఉంటారు దీంట్లో. ఓకే. థ్యాంక్ యూ.